Thank you so much, sir, for giving me the opportunity to introduce our Adi Guru, sir. So, మీరందరూ ఇక్కడ చాట్ బాక్స్ లో చెప్పినట్టు ఏదైతే ఇంటెన్షన్ తో ఇక్కడ కూర్చున్నారో అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. అంతకంటే ఎక్కువ కూడా వాల్యూ అడిషన్ చేయడానికి మన ముందుకి మనకి వరల్డ్ క్లాస్ మార్నింగ్ రిచువల్స్ ని తెలుగులో ఎంతో సరళంగా మన జీవన విధానంలో ఒక భాగం చేసుకుని మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి మనకి ఎన్నో చక్కటి టూల్స్ అండ్ టెక్నిక్స్ ని ఎందుకు వాడాలి, వాడితే మన జీవితం ఇంకా ఎలా బాగుంటుంది, మన జీవితంలోని ఒడిదుడుకులు అందరికీ ఉంటూనే ఉంటాయి. కానీ ఆ అప్స్ అండ్ డౌన్స్ నుంచి హౌ టు ఎలివేట్ అవర్ సెల్స్ టు బీ ఇన్ దట్ రైట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అనేది చక్కగా చెప్తారండి తెలుగులో. అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ ఆల్ chose to wake up at 5 a.m. and be in this class. So with this, I would like to introduce Sir. Actually, he is a director in Dr. Reddy's laboratory. He has done his PhD in pharmacy. He is an international certified trainer. Besides this world-class morning rituals, Sir is an NLP master coach, certified trainer, EI master coach, habit mastery. ఇవన్నీ కూడా మనకి అన్నిటినీ తెలుగులో అందిస్తారండి. ఈ సర్టిఫికేషన్స్ ఇవన్నీ సార్ సర్టిఫైడ్ ట్రైనర్ కాబట్టి ఇవన్నీ మనకి తెలుగులో సరళంగా మనకు అర్థమయ్యేలాగా అందిస్తారు. ఆల్సో హీ హాస్ డన్ హిస్ MSc psychology. And coming to his expertise, he is a transformational and behavioral coach, EI coach, EFT master coach, mind power tools, law of attraction coach. సో సార్ తన ట్రాన్స్ఫర్మేషన్ జర్నీని 2021లో స్టార్ట్ చేశారు. అంతకు ముందే సార్ ఈస్ అ సర్టిఫైడ్ ఇంపాక్ట్ ట్రైనర్. And we are blessed to have Sir here between us to guide us and coach us. So మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో మనము ఒక లో పాయింట్ లో ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని మనకు అనిపిస్తుంది, ఒక సహాయం అందితే బాగుంటుంది అని. చిన్నప్పుడైతే తడబడుతూ నడుస్తున్నప్పుడు మనకి మన దగ్గర ఉన్న పెద్దవాళ్ళు మన చేయి పట్టుకుని గైడ్ చేసి నడిపిస్తారండి. ఇప్పుడు సార్ మనకి చెప్పబోయే విషయాలు మీరు ఎటువంటి ఫేజ్ లో ఉన్నా మీ జీవితంలో అలాగే అనిపిస్తుంది. మీ పక్కనే ఉండి మీ చేయి పట్టుకుని ఇలా చేయి నాన్న, సార్ లోని ఆ ఫెమినైన్ యాంగిల్ అంటే మనకు ఆయన తిట్టినా కూడా అమ్మలాగా అనిపిస్తుందండి, చెప్పినా కూడా చెయ్యాలి అనిపిస్తుంది. అంటే ఎందుకు చెయ్యాలి అనే క్వశ్చన్ డౌట్ ఎక్కడ రావు అసలు. అంత మధురంగా చక్కగా మీ జీవితంలో ఫాలో అవ్వండి నాన్న, బికాస్ హీ మేడ్ హిస్ పర్పస్ అండి. అండ్ హీస్ లివింగ్ అప్ టు హిస్ పర్పస్ టు help everyone realize their full potential. And I'm so thankful being part of this Dr. Adi Global Academy World Class Morning Rituals from 4th batch. And ikkada nene kaadu ento mandi unnaru, they have got an equally that emotional connection with sir, that they have transformed their life and they want to continue this journey. I'm so thankful for introducing sir to all of you, and I now request Adi sir to take up the virtual dais. Thank you, ma'am. Thank you so much. So, Shubhodayam, sir. Shubhodayam. yeah, Shubhodayam only, Shubhodayam. Sir, happy morning. Yes, happy morning, happy morning. Sir, happy morning, sir. Happy Yes, morning. happy morning indeed. Happy morning, sir. Good morning, sir. Happy morning, Happy sir. morning, Good sir. morning, sir. Happy Happy morning, sir. Yes, happy morning. Happy morning, sir. Right. So, as a guideline, మనం ఫస్ట్ సెషన్ లో జాయిన్ అయిన వెంటనే we will be in a meditation for 15 minutes. So type in the chat box. Any guided meditation may take 15 to 30 minutes. So ప్రతిరోజు ఈ రోజు నుంచి మన లైఫ్ మెడిటేషన్ తో స్టార్ట్ అవుతుంది. Type 15 to 30 minutes in the chat box. So during that time, no talk, no greeting. Yes, this is the submission to Supreme. Experiencing ourselves that we are the sub part of the Supreme Intelligence. Yes, so this is the first foremost thing what we do as part of 5 AM. Right? Super. Very good, Andy. Thank you so much. Right. So first of all, I'm happy to see all of you. మనం ఒక 2 నెలల తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ 6th బ్యాచ్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో 5 AM అనేది మనం గత మేబీ ఒక
450 days మనం కంటిన్యూస్గా చేసాం, మేబీ 470 days. ఎస్, ఆల్మోస్ట్ 360 days కంటిన్యూస్గా చేసాం టిల్ ఏప్రిల్ మిడ్ నుంచి మే ఒక 45 days మనం గ్యాప్ తీసుకున్నాం. సో అంటే ఇన్ షార్ట్గా మన ఈ 82 మందిలో దాదాపు ఒక 50 మంది ఒక 1 year నుంచి 5 AM ప్రాక్టీస్ చేస్తున్నారు. మేబీ కొత్త వాళ్ళు ఒక 30 మంది ఉండొచ్చు. ఫస్ట్ టైం 5 AM వచ్చిన వాళ్ళు టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్, ఆర్ ఐఎమ్ ఫస్ట్ టైం. టైప్ ఫస్ట్ టైం ఇన్ ద చాట్ బాక్స్. See how many first times are there. మీరు ఒకవేళ ఈ రోజే 5 AM వచ్చుంటే, ఇంతకుముందు రాలేదు. ఎస్, సూపర్, వెరీ నైస్. ఫస్ట్ టైం స్వప్న గారు ఫస్ట్ టైం, అండ్ నరసింహారెడ్డి గారు, కిషోర్ సార్, ఎస్ నరసింహ గారు, గురుప్రసాద్, ఎస్ అమ్మ గారు, థ్యాంక్ యూ మ్యామ్. సో మెనీ, బాలకృష్ణ గారు, ప్రసాద్ బాబు గారు, ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. మీరందరూ మిమ్మల్ని ఒకసారి ప్యాట్ చేసుకోండి. దోస్ హూ ఆర్ ఫస్ట్ టైం ఇన్ దిస్ క్లాస్, ఓకే, there is a divine blessing. There is a divine blessing in all of us, okay? So I don't feel you are here without any reason. సో ఒకసారి మనకు దేవుడు మన లైఫ్లో సహాయం చేయాలన్నప్పుడు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తాడు. ఎస్, సో అండ్ మనందరం ఒక ఫామ్తో ఆయన కొలిచిన ఈజ్ అ ఫామ్లెస్. సో ఆయనకు రూపు, రంగు, రుచి అవసరంలే. హీ టేక్స్ ద ఫామ్లెస్ అండ్ ఈజ్ విత్ అస్. కాకపోతే మనం దాన్ని ఎక్స్పీరియన్స్ అవడంలో మనకున్న అలవాట్లను బట్టి మనం ఎక్స్పీరియన్స్ అవుతుంటాం. బట్ ఇఫ్ యూ గో టు ద సూపర్ కాన్షియస్ and the zero state, it's only energy. God is present in the form of energy. He is everywhere. Okay, so మనకి హెల్ప్ చేయాలన్నప్పుడు మన లైఫ్లోకి ఏదో ఒక రూపం తీసుకుని రావడం జరుగుతుంది. దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డే ఇన్ ఈచ్ వన్ ఆఫ్ యువర్ లైఫ్. మేబీ మీరు ఎంత గొప్ప వాళ్ళు కావచ్చు, మీకు ఎంత అనుభవం ఉండొచ్చు, మీరు సమాజంలో ఒక గొప్ప స్థాయిలో ఉండొచ్చు. సో దాన్ని నేను కాదనడం లేదు. బట్ ఈ 21 రోజుల ప్రాక్టీస్ అంటే మనం ఎప్పుడు 5 AM ఎలా నడుస్తుందంటే 21 days ఐ డిడ్ ద క్లాసెస్, దెన్ మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అయ్యేంత వరకు దిస్ కంటిన్యూ విత్ ద ప్రాక్టీస్. సంబడి అమాంగ్ యూ విల్ టేక్ ద లీడ్ అండ్ వి ప్రాక్టీస్. సో కాబట్టి 5 AM ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది. బికాస్ దిస్ నాట్ ఎ సెషన్, దిస్ ఎ లైఫ్. సో మనం పొద్దున్నే స్నానం చేస్తామా చేయమా? యా, స్నానం చేస్తాం కదా. పొద్దున లేసి బట్టలు వేసుకుంటాం, ఎస్, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, ఆఫీస్కి వెళ్తాం. సో లైక్ ఎనీ అదర్ యాక్టివిటీ, 5 AM ఈజ్ ఆల్సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఈస్ బికమింగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో అది ఒక భాగం కాబోతుంది ఈ రోజు నుంచి. ఎవరైతే దీన్ని జీవితంలో భాగం చేసుకున్నారో వాళ్ళందరూ చాలా ప్రోగ్రెస్ అయ్యారు. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్. నేను ప్రతిరోజు ఒక స్టోరీ మీకు పోస్ట్ చేస్తుంటాను, బికాస్ ఇక్కడ మనం కొన్నిసార్లు చర్చించుకోలేకపోవచ్చు బికాస్ ఆఫ్ ద షార్ట్ ఆఫ్ టైం. బట్ సో 5 AM ప్రాక్టీస్ చేసే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎస్ అని మనకు క్వశ్చన్ రావచ్చు. సార్ ఏమవుతుంది 5 AM ఉంటే? 5 హ్యావ్ టు స్పెండ్ నా క్వాలిటీని పొద్దున్నే లేచి ఇక్కడ ఎందుకు ఉండాలి అసలు? ఎంతమందికి ఆ క్వశ్చన్ వస్తుంది? సార్ ఏంటి సార్ ఇది పొద్దున్నే లేచి ఇప్పటివరకు ఏదో పొద్దున్న లేచి మొబైల్ చూసుకోవడమో, లేకపోతే పిల్లలకి ఏదో ఒకటి చేయించడమో, లేదా టిఫిన్ చేయడమో, ఏదో ఒకటి చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటి మమ్మల్ని పొద్దున్నే మంచం నుంచి లేకపోతే ఇక్కడ కూర్చోబెట్టేశారు. యా, ఎస్ సార్ నో వస్తుందా? బట్ ఐ విల్ ప్రామిస్ అండ్ గ్యారంటీ యూ దిస్ విల్ గివ్ 100 times బెనిఫిట్ దాన్ వాట్ యు ఆర్ గెటింగ్. సో నేను పొద్దున్నే లేచి మొబైల్ చూస్తున్నా, దానికంటే 100 రెట్లు బెనిఫిట్ ఇక్కడ వస్తుంది. సార్ పొద్దున్నే లేచి నేను వాకింగ్కి వెళ్తున్నాను, డోంట్ వరీ, దానికంటే 100 times బెనిఫిట్ ఇక్కడ వస్తుంది. సార్ పొద్దున్నే లేచి నేను కాఫీ పెట్టుకొని ఏదో ఇల్లంతా శుభ్రం చేసుకుంటాను, నో ప్రాబ్లం, దానికంటే 100 times రిజల్ట్స్ ఇక్కడ వస్తాయి. సో వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్ యువర్ క్వాలిటీ టైమ్ ఈస్ ఈల్డింగ్ ద బెటర్ అవుట్కమ్స్ ఇన్ యువర్ లైఫ్. ఎస్, సో డోంట్ వరీ అండ్ యు ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ రైట్ ప్లేస్. మనందరం
మీరు కోరుకున్నా కోరుకోకపోయినా ఒక మంచి వాతావరణంలో ఉన్నాం. సో డోంట్ వరీ, ఐ రెస్పెక్ట్ యువర్ టైం అండ్ వి గివ్ వాల్యూ. Super, very nice. Right. So we'll take one feedback from our old participants. 5 AM ni దాదాపు ఒక 1 year ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. Who practiced 5 AM for 1 year? ప్రసాద్ బాబు గారు, ఇంకా ఎనీబడి? మేబీ మన లాస్ట్ లక్ష్మణ్ సార్, ఇంకా ఎక్సైట్ 1 year అంటే 1 year కాదు, 9 months 10 months. యా, మీరు డిజిటల్గా హ్యాండ్ రైజ్ చేయొచ్చు, అందరు చూస్తారు. సో దే ఆర్ ద మాస్టర్స్. నరసింహుల్ సార్, ఎస్. లక్ష్మణ్ గారు, ఇంకా ప్రసాద్ గారు, సూపర్ సార్. స్వదేశీ మ్యామ్, వెరీ గుడ్. ఇంకా 6 months, ఫ్రమ్ లాస్ట్ 6 months ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారు? ఎస్, సుదర్శన్ రెడ్డి గారు అండ్ సుదర్శన్ గారు, ఇంకా చందన మేడం, రైట్. కామేశ్వర్ గారు, తిరుమలయ్య సార్, ప్రవీణ్ చౌహాన్, ఎస్. ప్రదీప్ రెడ్డి గారు, యా. సో చాలా మంది చేస్తున్నారు. సో విల్ టేక్ వన్ ఫీడ్బ్యాక్. సుదర్శన్ రెడ్డి సార్, హౌ ఈస్ యువర్ లైఫ్? Very good morning, sir. Welcome to all the new participants to morning 5 AM batch. And నా లైఫ్ ఈ 5 AM బ్యాచ్ లో అటెండ్ అయిన తర్వాత నా లైఫ్ నేను అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాను అని చెప్తాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే అది ఈజీగా అర్థం చేసుకోగలను. ఒక ధైర్యాన్ని నేను ఈజీగా కాన్ఫిడెంట్ గా ప్రొజెక్ట్ చేయగలుగుతున్నాను. నేను వ్యాపారం చేస్తున్న వ్యాపారంలో కూడా ఎఫెక్టివ్ గా పనిచేయగలుగుతున్నాను. నేను చెప్పాలనుకున్నది చాలా సూటిగా, చాలా స్పష్టంగా, క్లారిటీగా బిజినెస్ లో ఇంప్రూవ్ చేసుకున్నాను. అదే విధంగా నా హెల్త్ లో ఇంప్రూవ్ చేసుకున్నాను ఈ ప్రోగ్రామ్ లో చూసిన తర్వాత. కానీ ఇక్కడ 21 days లో ఎలా పాసిబుల్ అంటే డెఫినెట్ గా చిన్న చిన్న టాపిక్స్ తోని చూసుకున్న తర్వాత 21 days తర్వాత చూసుకుంటే అప్పుడు వరల్డ్ క్లాస్ తోని పోటీగా మనము నేర్చుకున్న వాళ్ళం అవుతాము. ఒక ఆస్పెక్ట్ లో కాదు, 360 degrees యాంగిల్లో మనకు ఈ యొక్క పాఠాలు మనకి చూడడానికి చాలా సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి. బట్ ఇట్స్ అ లైఫ్ చేంజింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ దిస్ ఇన్ఫర్మేషన్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, గ్యారంటీగా చెప్పగలను. నేను ఏదైనా సరే ఈజీగా సాధించగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ ఇక్కడ 5 AM లో ఫౌండేషన్, బిగ్ ఫౌండేషన్ పడుతుంది. ఈ ఫౌండేషన్ నిజానికి ఏంటంటే సారు చాలా అంటే ఇంత వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ని చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నారు, జస్ట్ లైక్ దట్. డెఫినెట్ గా మీరు 21 days తర్వాత ఎవరైతే వచ్చారో కొత్త పార్టిసిపెంట్స్, పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో కొత్త పార్టిసిపెంట్స్ గ్యారంటీగా మీరు ఫీల్ అవుతారు, అరే నాకు ఒక ఫాదర్ లాంటి పర్సన్ నాకు పరిచయం చేశారు. నేను కొంతమంది ఇంట్రొడ్యూస్ చేశాను. వాళ్ళు మీరు గ్యారంటీగా ఫీల్ అవుతారు ఏంటంటే మీరు 21 days దాకా కంటిన్యూస్ గా ఉండగలగండి, ఏ ఒక్క రోజు మిస్ అవ్వకుండా. అప్పుడు మీకు ఒక ఒక ఫాదర్ లాగా అనిపిస్తారు, ఒక మదర్ లాగా అనిపిస్తారు, ఒక బ్రదర్ లాగా అనిపిస్తారు. ఇన్ని కోణాల్లో మీకు సపోర్ట్ సిస్టమ్ అనేది మంచిగా ఉంటుంది. ఇలాంటి అన్కండిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నేను ఎక్కడ చూడలేదు. ఎక్కడ చూసినా సరే కమర్షియల్ ఆర్గనైజేషన్ లో అండ్ ఈరోజు చెప్పామా వదులుకున్నామా దులుపుకున్నామా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని చేయి పట్టుకొని నడిపించేటువంటి ఒక గురువు మనకి దొరికారు, మన ఆది సార్. ఈ జర్నీలో యూ విల్ ట్రాన్స్ఫార్మ్ డెఫినెట్లీ. నేను అదే చెప్తున్నాను, మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతారు, అవి తీరుతారు. దానికి అవ్వకుండా ఉండడానికి అవకాశాలు లేవు. కానీ మీరు పార్టిసిపేషన్ చేస్తే అండ్ ఓపెన్ మైండెడ్ గా వింటే కనుక గ్యారంటీగా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మా జీవితంలో అద్భుతమైనటువంటి ఒక శక్తిగా నన్ను మలచడానికి, అంటే మాట్లాడలేని పొజిషన్ నుంచి ఒక మాట్లాడుతున్న పొజిషన్ అవతల వాళ్ళని వినేటట్టుగా చేసినారు. సో అంటే 1, 2 అని చెప్పలేము. ఏ సిచ్యువేషన్ లో అయినా సరే మనము ఎదుర్కోవడానికి, ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి శక్తుల్ని మనము సంపాదించుకున్నాము, ఆ టెక్నిక్స్ నేర్చుకున్నాము. హెల్త్ పరంగా ఎట్లా ఉండాలి, లైఫ్ టైమ్ లో ఎలా సెట్ చేసుకోవాలి, అన్నింటికి కూడా ఒక ఇన్స్టెంట్ జస్ట్ లైక్ దట్ మన థాట్స్ ఇట్లా ప్రొజెక్ట్ చేయగలుగుతున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే థ్యాంక్ యూ సార్. క్లాప్ చేయండి. అమేజింగ్ అండి. దిస్ ఈస్ వాట్ హీ క్రియేటెడ్. ఇక్కడ ఎవరు ఏమి ఇచ్చలేదు దానికంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. మీరు ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఇన్ యువర్ లైఫ్. సో ఇట్ ఈస్ పాసిబుల్. ఎస్. సో
So these are all the masters who are practicing from last 1 year. Just imagine. Chandra ma'am, can you just share your experience? Yes. Happy morning, sir. Yes, ma'am. Morning. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత మంచి ఆపర్చునిటీ మాకు ఇచ్చారో. మాకు పరిచయం అవడం చాలా అదృష్టం అని చెప్పాలి సార్. నిజంగానే లైఫ్ ఎలాగుండేదంటే స్టార్టింగ్ లో టెన్షన్ అన్ని చాలా హ్యాట్రిక్ గా ఉండేది రోజు. ఇప్పుడు అంతా ఈజీ, హ్యాపీనెస్, అనుకున్నవన్నీ ఈజీగా, కాన్ఫిడెంట్ అన్ని బాగా అన్ని ఈజీగా అవుతున్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందులోనే కంటిన్యూగా ఉంటే ఇంకా అసలు పవర్ఫుల్ అయిపోవచ్చు. సూపర్ పవర్స్ కూడా వస్తాయి. Right. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ట్రాన్స్మిషన్ చేసుకోవడానికి అందరికీ చాలా అవకాశం ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, Chandra ma'am. Thank you so much. So I have seen each one of them. They transformed multi times. So కాబట్టి ఇక్కడ కొంతమంది అవుతున్నారంటే మనందరం అవ్వచ్చు. Yeah. So it all depends on are you ready to transform or not. Yes. ఇప్పుడు వీళ్ళ ఎగ్జాంపుల్ ఎందుకు చూపించానంటే just to know how the people are getting benefited. ఇప్పుడు సుదర్శన్ గారి చందన గాని సుదర్శన్ సార్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. So they all the transformed beings. They were not the persons how they were in some time back. ఒక సంవత్సరం క్రితం వాళ్ళు ఎలా ఉన్నారో ఈ రోజు అలా లేరు. నెక్స్ట్ ఒక 1 year తర్వాత మళ్ళీ ఈ రోజు ఉన్నలాగా ఉండరు. 100% I can tell. Yes, they're all transforming, creating new life of their choice. ప్రతిరోజు ఒక కొత్త జీవితాన్ని వాళ్ళు ప్రారంభిస్తున్నారు. కానీ మనలో చాలా మంది అలాంటి ఒక జీవన విధానానికి దూరంగా ఉన్నాం. యు ఆల్ అగ్రీ విత్ మీ? యా, చాలా మంది సార్ నేను బాగా ఉండాలి కానీ తెలియదు, బాగా ఉండలేకపోతున్నా. సంతోషంగా ఉండాలి, ఉండలేకపోతున్నా. హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండలేకపోతున్నా. ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతత లేదు. ఎస్, ఇలాంటి చాలా మంది మనం అనుభవిస్తున్నాం. అగ్రీ విత్ మీ? టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. సో ఇలాంటి జీవన ప్రయాణంలో మనం ఎలాంటి ఒక మానసిక స్థితిని మనం పెంపొందించుకొని మన జీవన విధానంలో ముందుకెళ్ళాలి అని సమగ్రంగా మనకి అందించే ఒక అద్భుతమైన సైన్స్. సో దీన్ని వరల్డ్ క్లాస్ అని ఎందుకన్నామంటే ఐ హ్యావ్ సీన్ ఫ్రమ్ ద బెస్ట్ టీచర్స్ ఇన్ ద యూనివర్స్. యు నేమ్ ఇట్ జాక్ క్యాన్ఫీల్డ్ ఇస్ ద బెస్ట్ సక్సెస్ కోచ్. యు నేమ్ ఇట్ జో డిస్పెన్జా, ది వరల్డ్స్ బెస్ట్ healer. Yes, Swami Mukundananda, the spiritual guru. వీళ్ళందరి దగ్గర ఐఎమ్ ఆల్మోస్ట్ లెర్నింగ్ ఫ్రమ్ లాస్ట్ 4 years. సో వాళ్ళందరూ ప్రపంచంలో కొన్ని లక్షల మందిని, లక్ష అంటే చాలా చిన్న నెంబర్ అవుతుంది, కొన్ని కోట్ల మందిని వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేయగలిగారు. ఎస్, ఆ సైన్స్ ని, అండ్ ఇట్ ఈస్ ఎ ప్యూర్ సైన్స్. అందులో మళ్ళీ దెర్ ఇస్ నథింగ్ లైక్ థియరిటికల్. యా, సో వాట్ ఎవర్ వీఆర్ లెర్నింగ్ ఈస్ సైంటిఫికల్లీ. నేను ఒకసారి మీకు సైన్స్ చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు, బికాస్ వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అప్లికేషన్. ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ చెప్పాలంటే ఒక 4 రోజులు పడుతుంది, బట్ ఐ కెనాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. బట్ దానిలో ఉన్న ఎసెన్స్ మన జీవితంలో ఏ ప్రాక్టీస్ చేస్తే దాని రిజల్ట్స్ మన లైఫ్లోకి వస్తాయి. వీఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ ద రిజల్ట్స్ అండ్ యాక్షన్స్ దాన్ ద థియరీ. కాబట్టి థియరీ కొన్నిసార్లు బలంగా చెప్పలేకపోవచ్చు బికాస్ ఆఫ్ ద టైమ్. బట్ ఈచ్ టూల్ అండ్ ఈచ్ టెక్నిక్ వి అప్లై హియర్ హ్యాస్ ఎ సైంటిఫిక్ ఎవిడెన్స్. Scientific evidence not today, from last maybe 50-60 years, across the globe, across the countries, across the caste, across the creed, and they are giving immense results and transforming people life. So వాటినే మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం కాబట్టి మనం దీనికి వరల్డ్ క్లాస్ మార్నింగ్ రిచువల్స్ అని పెట్టాం. నాకు తెలిసి 5 AM ని ఇంతకంటే గొప్పగా నేను ఎక్కడ చూడలేదు. బికాస్ వాట్ ఎవర్ ఐఆర్ లెర్నింగ్ హియర్ ఇస్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ ఐ లెర్న్ టిల్ టుడే. ఎస్, ఇక్కడ 5 AM లో ఇది వరకు ఉన్న వాళ్ళు కూడా దే ఆల్వేస్ ఫీల్ న్యూ బికాస్ ద ఎసెన్స్ ఈస్ సేమ్, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ అప్ బికాస్ వీఆర్ ఆల్వేస్ లెర్నింగ్. కాబట్టి ఈ రోజు మనం చెప్పుకునే 5 AM ఈస్ టు ద లేటెస్ట్ అవేర్నెస్, అండర్స్టాండింగ్ వాట్ వీ హ్యావ్ టుడే. Not what I had 1 year back, or not what I had 2 years back, or not what I had
4 years బ్యాక్. సో మళ్ళీ ఈరోజు కొత్త వాళ్ళకి ఎలాగో కొత్తగా ఉంటుంది, పాత వాళ్ళకి ఇంకా కొత్తగా ఉంటుంది. అసలు నేను 5am చేశానా చేయలేదా అన్నంత కొత్తగా ఉంటుంది, బికాస్ దిస్ ఆల్ కంటెంట్ హ్యాస్ బీన్ రివైజ్డ్. సో ఐ థింక్ we will all get the same excitement. Yeah, so we'll begin with a clap to all our gurus. Ee roju nenu meeku cheptunnanante there is nothing what I am saying here. This is the content of the world class leaders. So we can all clap to the masters. So I think కనిపిస్తుందా స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. Yes, sir. So I think మనందరికి తెలుసు గంప నాగేశ్వరరావు సార్. Give a big round of applause to Gampa sir, because of whose vision మనందరం ఇక్కడ ఉన్నాము అంటే ఒక పర్సన్ సంకల్పించారు. సో ఆయన సంకల్పంతో మనం ఇక్కడ ఉన్నాం. Give a big round of applause to Gampa sir, and he is the Jack Canfield. గత 70 సంవత్సరాలుగా ప్రపంచంలో సక్సెస్ అనే వర్డ్ తెలియని ముందు నుంచి సక్సెస్ ఎలా అవ్వాలి అని కొన్ని లక్షల మందిని సక్సెస్గా మార్చిన వ్యక్తి. అండ్ స్వామి ముకుందానంద, మై స్పిరిచువల్ గురు, అండ్ నరేందర్ సార్, హూ ఈస్ ఆల్సో వర్కింగ్ ఇన్ ఇంపాక్ట్ అండ్ హెల్పింగ్ లాట్ ఆఫ్ కంటెంట్, అండ్ డాక్టర్ డోరిస్, ఫ్రమ్ whom I learned so many things about the mind and science. And he is the Blade singer, world's best trainer. సో మనం చెప్పాలంటే ఎలా చెప్పాలో కూడా నేర్చుకోవాలి. సో ఎలా వేరే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి, హౌ టు మేక్ ద కంటెంట్, హౌ టు ప్రజెంట్ యువర్ ప్రజెంటేషన్ అని ఒక అద్భుతమైన వ్యక్తి. ఈరోజు ప్రపంచంలో ఉన్న చాలా మంది గొప్ప వ్యక్తులు, దే ఆర్ ది స్టూడెంట్స్ ఆఫ్ బ్లేడ్ సింగర్. సో ఈజ్ ద మాస్టర్ ట్రైనర్. సో వాళ్ళందరి దయ వల్ల మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. సో కాబట్టి గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ clap to all of the gurus. Okay, so with their blessings, we are just beginning the 6th batch of 5am. Right. So I always show one slide, which is common most of the time. So ikkada unnadeni chadavandi. Can someone read this? 80% of success is showing up. Yes, 80% of the success is showing up. మీరు ఇక్కడ ఉన్నారు అంటే it is not 10%, it is not 20%. You have done 80% of the success. I can write it and give. Yes, it is not so easy అండి. పొద్దున్న 5ంటికి లేచి మనకి ఎన్నో పాత అలవాట్లు ఉన్నాయి. సినిమాలు చూడడం, నిద్రపోవడం, మొబైల్ చూసుకోవడం, ఎస్, పిల్లల్ని ఆడుకోవడం, పార్కు పోవడం, ఎన్నో అలవాట్లు పక్కన పెట్టి ఈ క్లాస్ మీరు వింటున్నారు. ప్రభాత సమయంలో సూర్యుడు ఉదయించడం కంటే ముందే మనం మేల్కొని దైవాన్ని ఆరాధించి మన జీవనం కోసం మనం ఒక గంట సేపు వెచ్చిస్తున్నామంటే యువర్ ఆల్ లైక్ బ్లెస్డ్ టు గెట్ ద సక్సెస్. నథింగ్ కెన్ స్టాప్ యూ టు సక్సీడ్. యు ఆల్ అగ్రీ విత్ మీ, బికాస్ దట్స్ ద కమిట్మెంట్ యూ టేకెన్. ఏదో మార్నింగ్ ఈవినింగ్ లేకపోతే ఇంకో టైంలో ఉండడం వేరు. మార్నింగ్ 4:30కు మీరు 5కి ఉన్నారంటే 4:45కి లేచి ఉంటారు. 4:45కి లేచి ఇక్కడ మీరు ఈ సెషన్లో కూర్చోవడం అంటే అందులో వీఆర్ ఆల్మోస్ట్ 95 పీపుల్ సిట్టింగ్ హియర్. సో ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. కెన్ యూ ఆల్ క్లాప్ టు సెల్ఫ్? అందరూ ఒకసారి క్లాప్ చేసుకోండి. దట్స్ ద కమిట్మెంట్. అందుకని యూఆర్ ఆల్ డన్ 80% ఆఫ్ ద సక్సెస్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ 80% సక్సెస్. మీరు ఆల్రెడీ సక్సెస్ వచ్చేసిందండి. డోంట్ వరీ. ఏం సార్ ఇంకా మాకేం చెప్పలేదు కదా, జస్ట్ 10 నిమిషాలు అయిందని అనుకోకండి. దట్ ఈస్ ది మంత్ర. ఆల్రెడీ ఇట్ ఈస్ దర్. బట్ విత్ టైమ్ you only decide. If you continue, this success will be part of you. If you don't continue, I don't know. So I request each one of you for your commitment for the next 21 days. Type in the chat box 21C. I am counting for next 21 days. Because any process మనం బిగిన్ చేసాం, దట్స్ గుడ్, బట్ we also see the closure. దాన్ని ముగింపు ఎంత అవసరమో, దాని ఆరంభం ఎంత అవసరమో, ముగింపు కూడా అంతే అవసరం. కాబట్టి ఆ ముగింపు దశ వరకు మనం ఉండాలని
ప్రతిరోజు మనం చెప్పే ప్రాక్టీసెస్ని మనస వాచ కర్మన మీరు చేయడం ద్వారా మీ మనసులో ఉన్నటువంటి కోరికల్ని ఆనందాన్ని మీ జీవితంలో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. రైట్, దిస్ ఈస్ ఎస్ సూపర్ అండి. 80% సక్సెస్. 21C సూపర్ రేణుక గారు, వెరీ గుడ్. అందరూ ఒకసారి 21C, బికాస్ దిస్ 21 days ఇస్ ఎ కమిట్మెంట్. ఆ 21 days ఉండను అంటే మీరు యూ కెన్ విత్డ్రా టుడే, బికాస్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం. నాకు ఎలాగ ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకేం ఇబ్బంది లేదు. మీరు ఒక్కరున్నా ఐ విల్ బీ హియర్. సో నాతో పాటు ఒక్కరుంటే చాలు ఫర్ మీ టు టీచ్. ఎస్, బట్ ఫర్ యూ మీరు 21 days ఇక్కడ ఉంటేనే మీకు బెనిఫిట్ అవుతుంది. If you are not here for next 21 days, maybe you are not attending 21st day also, it is not useful. Yeah, because the closure is most important than the beginning. So కాబట్టి మీరు అందరూ ఆ క్లోజింగ్ వరకు ఉండాలి. సూపర్ సూపర్ సూపర్, వెరీ గుడ్. 81 days సక్సెస్, వెరీ నైస్, సూపర్. ఆల్ 21 days కమిట్మెంట్, సూపర్. రైట్, సో మనందరం ఒకవేళ మీరు ఇక్కడ ఉన్నారు అంటే I can say 100%, yes, we are all in the process of moving point A to point B in our journey. Yes, ఎంతమంది అర్థం చేసుకుంటున్నారండి? సో పాయింట్ A is my current life. సార్ నాకు ఇంట్లో ప్రశాంతత లేదు. పాయింట్ B, I want to live happy life. పాయింట్ A, సార్ నాకు మనీ తక్కువగా ఉంది. I want to create a multi-millions. That is our point B. సార్ నేను ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాను. దట్ మే బి అవర్ పాయింట్ A. నేను చాలా ఆరోగ్యంగా ఉండాలి. దట్ ఈస్ మై పాయింట్ B. సార్ నాకు జాబ్ లేదు. ఐ వాంట్ టు క్రియేట్ ఏ జాబ్. దట్ మే బి యువర్ పాయింట్ B. ఎస్, సార్ నేను ప్రతి చిన్నదానికి బాధపడుతుంటాను. ఐ వాంట్ టు బికమ్ స్ట్రాంగ్ అండ్ బోల్డ్. మేబీ దట్ ఈస్ యువర్ పాయింట్ B. అంటే మనందరం ఇక్కడ ఉన్నాము అంటే వీ వాంట్ టు క్రియేట్ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్. ఎస్, సో ఎంతమంది నోట్బుక్ పెట్టుకున్నారండి? ఎంతమంది దగ్గర నోట్బుక్ ఉంది? అందరి దగ్గర ఉందా? క్రియేట్ ఎ న్యూ బుక్ ఫర్ దిస్ 5 AM and that will become a direction for your life. A notebook lo now you write what is your point A and what is your point B. Yes, write to yourself, ఎందుకంటే each one is unique. మీ జర్నీ మీదే. Maybe we're all sitting here, all 100 people, but all 100 stories will be there. కాబట్టి write your point A and write your point B. Whatever is coming to your mind, don't filter. So normalగా this is the power of the time. ఈ టైంలో మనకు ఫిల్టర్స్ అప్లై కావు. డైరెక్ట్లీ యూ టచ్ టు ద ఇన్నర్ సెల్ఫ్. మనకు 2 సెల్ఫ్లు ఉంటుంది, ఒకటి ఇన్నర్ సెల్ఫ్ అండ్ అవుటర్ సెల్ఫ్. ఇఫ్ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ కమ్ టు ద డే లైఫ్, యువర్ అవుటర్ సెల్ఫ్ విల్ డామినేట్. మీ లోపల ఏముందో కూడా మీకు తెలియదు. సిచ్యువేషన్, పీపుల్, సర్కమ్స్టెన్సెస్ డామినేట్ చేస్తాయి. బట్ దిస్ ఇస్ ద టైమ్ యూ డైరెక్ట్లీ టచ్ యువర్ డీప్ ఇన్నర్ హార్ట్. మీ మనసు ఏం చెప్తుందో మీకు అర్థమవుతుంది. యా, సో రైట్ యువర్ పాయింట్ ఏ, వాట్ ఎవర్ ఇస్ దేర్, రైట్ యువర్ పాయింట్ బి. మేక్ ఇట్ వెరీ క్లియర్. చాలా మందికి రాయడానికి కూడా కష్టం. డజంట్ మ్యాటర్, యు రైట్ ఇట్. ఎస్, this is how you are creating. Now you are becoming the creator of your life. So this begins here. Yeah, so whatever is happening in your life, point A, only one point for point A or point B. You write so many, no problem. Put a table and write 1 2 3 4. You write as many as it comes to you. So can someone read what is your point A and point B? Just for everyone's clarity. Prasad sir, you want to read? Yes, sir. Yeah. Yes, sir. Rasan, sir. May I read? Yeah. Yes. First Prasad garu chadavandi, tarvata Guru Prasad garu chadavandi. We'll go ahead. Yes, Prasad sir. What is your point A and what is your point B? Sir, I want to earn 10 crores, sir, in my life. Yeah, what is point A? Yes, sir.
What is point A? Be clear. What is point A? What is point B? I want to earn 10 crores. Understood. That is point B. What is point A? Actually, my life is not sufficient for me. Understood. Why? Sir. Because Right. So now I have 10 lakhs. I want to earn 10 crores. Point A is having yes, 10 lakhs or zero. I don't know, whatever it is. Right point A equal to that right point B. okay, sir. Yeah. Then what is next? Actually, I don't have some family problem, but I want to clear my family problem. Okay. So happy not having right relations, creating Yes, right relations. So point A yes, sir. is not having right relationship. Point B Yes, is sir. having a friendly, amicable, joyful relationship in my family. Yes, Super. yes, sir. Right. Thank you. ఇంకేమన్నా రాస్తారా? Super. Yes, sir. Clap చేయండి. Whenever we say something, wish Thank for you, sir. it. The universe is listening. Yeah. So more power to you, Prasad sir. So say loudly, more power to you. So we're all here. Thank you, sir. Okay. So say more power to you. Prasad గారికి చెప్పండి అందరూ. More power to you, Prasad More garu. power to you, More power to you, Prasad, Prasad sir. Thank you, sir. Thank you, sir. Thank you so much. More power to you, sir. More power to you. More power to you, sir. More power Thank you, to sir. you, sir. More power to you. సూపర్. సో Thank మనం you, sir. చెప్పాలి, వెంటనే మ్యూట్ లోకి వెళ్ళాలి. దిస్ వన్ డిసిప్లిన్ ఐ నీడ్. మాట్లాడాలి, మ్యూట్ చేసుకోవాలి. సో దట్ నథింగ్ విల్ డిస్టర్బ్ ఎక్సెప్ట్ మీ టాకింగ్. రైట్. గురుప్రసాద్ సార్, యూ క్లియర్లీ సే యువర్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. Okay, sir. Happy morning, all. ఎస్. My first point, disturbed life. ఎస్. I want successful life. సూపర్. ఒకసారి క్లాప్ చేయండి. మోర్ పవర్ కి చెప్పండి. సూపర్. డిస్టర్బెన్స్ ఇన్ లైఫ్ అండ్ హ్యావ్ పీస్, ప్లెజెంట్, హ్యాపీ లైఫ్. సూపర్. More power to you, sir. More power to you, sir. Thank you. More Thank you. power to you, sir. More power to Thank you. you. రైట్. Next one, sir. Second one, less money, abundant money. ఎస్. లెస్ మనీ, Third one. అబండెన్స్ ఇన్ మనీ. Abundant money. Put some number, sir. Put some number. Whatever. Okay, sir. Just whatever you write, make it clear. Yeah. Okay, So sir. abundance has very vagueness in it. Yes, sir. Yes. Whenever you say, put relation. నేను హ్యాపీగా ఉండాలి. నా కూతురు, Yes, sir. నా భార్య, నా కొడుకుతో సంతోషంగా ఉండాలి. Yes, sir. సో బెటర్ రిలేషన్స్ అగైన్ ఇట్స్ వేగ్. ఎక్కడ రిలేషన్, ఎవరితో రిలేషన్, ఎప్పుడు, ఎందుకు. సో అందుకని వెనెవర్ యూ రైట్, యూ మేక్ ఇట్ క్లియర్, స్పెసిఫిక్ టు దట్ పాయింట్. మనకు ప్రపంచం మొత్తం బాగుండొద్దు, అది బాగా చేద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ దట్ వన్ Yes, థింగ్ sir. ఐఎమ్ సఫరింగ్. అందుకని దిస్ ఆల్ ఎగ్జాంపుల్ టు ఎవ్రీ వన్. అర్థమవుతుందండి? మీరు పాయింట్ ఏ పాయింట్ బి రాసుకునేటప్పుడు దిస్ ఈజ్ యూ. రిలేషన్స్ బాగుండాలి సార్. ఏం రిలేషన్? డబ్బు బాగుండాలి సార్. ఏం డబ్బులు? మేబీ ఒకరికి 10 కోట్లు కావాలి, ఒకరికి 10,000 కావాలి. దట్స్ ఐ డోంట్ నో. దెన్ యూ హ్యావ్ టు రైట్ ఇట్. బికాస్ నాకు నెలకు 10,000 సంపాదించాలి. మేబీ దట్ ఈస్ యువర్ పాయింట్ బి. దట్స్ ఓకే. పాయింట్ ఏ ఈస్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ జాబ్. పాయింట్ బి ఈస్ నెలకు 10,000 సంపాదిస్తే చాలు. దట్స్ ఓకే. సో బీ క్లారిటీ ఇన్ యువర్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. ఎస్. సూపర్. గురుప్రసాద్ సార్, ఇంకా? Yes, sir. Yes, sir. Family Yeah. disturbance. My son in disturbance position. I want to reform. He has From to, my- he has to be, He has to reform. He has to reform, sir. he has to align. మనకు తెలియదు ఆయన ఎలా Yeah. ఉన్నాడో. యా. సో Yes, ఇట్ sir. ఈస్ వర్క్ అవుట్. Yes, sir. Yes, sir. ఒకసారి పక్కన వాళ్ళు మంచుకున్నా మనకు బాగలేరు అనిపిస్తుంది. Yes, sir. మనకు తెలియదు. సో మనకున్నది మనకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు మా ఆవిడ Yes, బాగలేదు అనిపిస్తుంది, ఆమెకు బాగానే ఉండొచ్చు. ఇట్స్ ఓన్లీ మై పర్సెప్షన్ అబౌట్ హర్. ఆమె హ్యాపీగా తింటుంది, తిరుగుతుంది, Yes. సరదాగా ఉంటుంది, పడుకుంటుంది, అన్ని చేస్తుంది. సో ఇప్పుడు బాగుండాల్సింది ఆమె నేనా? అర్థమవుతుందండి? Me, sir. నేనే సార్. యా. ఇన్ ద గివెన్ సిచ్యువేషన్ ఐ హావ్ టు బి హ్యాపీ. మేబీ వాడి లోకంలో కరెక్టే ఉన్నాడు, అది రైట్ ఆ రాంగ్ పక్కన పెడదాం. హీఈస్ నాట్ సఫరింగ్, హీఈస్ నాట్ ఫీలింగ్ బ్యాడ్, హీఈస్ నాట్ ఫీలింగ్ సాడ్, హీఈస్ డూయింగ్ వాట్ ఈ సపోజ్ టు డూ. దానికి నేను బాధపడుతున్నాను. Yes. Then first of all I should be happy, then we can see how can we move further. Yeah. So current స్థానంలో A is suffering because of my son and happy in presence of my son. Okay.
Super. More power to you, sir. Clap చేయండి అందరూ. Super good. Thanks. Excellent. Amazing. Super. Right. Inka. Sunita madam. That's a lot of positivity. Sir, happy morning, sir. Super Sir, madam. first of What is all, your point A, sir, I want healthy life, sir. First of all, point A. Point A is And, not healthy. Point A is what? Point B is what? Maybe point B is healthy life. Okay. What is point point A? A, healthy life, sir. Point A is healthy life. Then what is point B? Sir, I wrote point A, healthy life, and point B, wealthy life, sir. But I'll change. Yeah. So point A, just say the current. See, now point A is the current state of life. It is not about good or bad. It is about what I am feeling right now. Okay, sir. And what I am expecting to feel is point B. Sir, na life lo idi undali. Idi kavali. Peacefulness, sir. Yeah. Super. My life, I want peacefulness, first of all. Peaceful life is the point B. So obviously current struggling or not feeling good, something. So whatever it may be, you write it. And write the person or situation also. Don't generalize. Na life మొత్తం బాగాలేకుండా ఉండదు. Life లో ఒక చిన్న ఈవెంట్ బాగాలేకుండా ఉంటుంది. Yes. Maybe that's money, relation, person, something. So that be specific. మీరు దాన్ని అడ్రస్ చేస్తే అయిపోయింది. సార్ మా హస్బెండ్తో నా రిలేషన్ బాగుండాలి. మొత్తం బాగుంది ప్రపంచం అంతా. I'm just struggling for one small thing. Write it. Relationship with my husband is not good. Having a pleasant relation with my husband is point B. That's it. Yeah. Superman. Inka? That clear to all of us? అర్థమవుతుందా? సో అందరు మీ పాయింట్ ఏ పాయింట్ బి కరెక్ట్ ఉంటే టైప్ క్లియర్. సో క్లియర్ మై పాయింట్ ఏ అండ్ బి. సో డౌట్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ అందరు హ్యాండ్స్ డౌన్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ క్వశ్చన్ మీ, అదర్వైజ్ we move to the next. So clear. Super. So anybody has any doubt on knowing point A and point B, they can raise your hand. Sir, నాకు point A అంటే తెలియదు, point B అంటే తెలియదు. సో వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాప్ టు అవర్ సెల్ఫ్. మన జూమ్ 100 లిమిట్ దాటిపోయింది. ఇంకెవరైనా వచ్చినా మనం ఏం చేయలేము. సో థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ మేకింగ్ దిస్ మోస్ట్ మెమరబుల్. ఎస్. సో ప్రతిరోజు 100 మంది కూర్చొని చేస్తున్నాం. And thank you God. Thanks for blessing. Yes, right. So మిగతా వాళ్ళందరికీ వెరీ గుడ్. సూపర్. రైట్. సో పాయింట్ ఏ పాయింట్ బి తెలిసిందండి. ఎందుకంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళకి ఏంటి ఇది కూడా తెలియదు అనిపిస్తుంది, తెలియని వాళ్ళకి తెలియదు. ఓకే. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్. తెలియకపోవడం తప్పేం కాదు. ఎస్. జయశ్రీ గారు అండ్ పరమేశ్వరి గారు, మీకు పాయింట్ ఏ పాయింట్ బి అంటే డౌట్ ఉందా? యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్ మ్యామ్. అవును సార్, పాయింట్ ఏ పాయింట్ బి అంటే తెలియదు సార్. తెలియదమ్మా. ఓకే, రైట్. ఇంకా పరమేశ్వరి గారు మీకు? No, I raised a hand for the, I want to tell point A, point B. I'm clear for that. Yes, super ma'am. Just lower your hand. Right. జయశ్రీ గారు, పాయింట్ ఏ పాయింట్ బి అంటే ఏం లేదమ్మా. ఒకసారి మీరు వీడియో ఆన్ చేసుకుంటారా? వీడియో ఆన్ చేసుకోవడానికి అవుతుందా? లేదు సార్, వీలు పడదు సార్. రేపు ఆన్ చేస్తాను. సూపర్ తల్లి, నో ప్రాబ్లం. సో పాయింట్ ఏ అంటే ఏంటంటే మన లైఫ్ లో కరెంట్ ప్రెసెంట్ ఇప్పుడు మన లైఫ్ లో నడుస్తున్న ఒక స్థానం లేకుంటే స్థితి. సార్ నా లైఫ్ లో టెన్షన్ గా ఉంటున్నాను, అది కరెంట్, అది పాయింట్ ఏ. పాయింట్ బి ఏంటంటే నాకు టెన్షన్ లేకుండా ధైర్యంగా ఉండాలనిపిస్తుంది, అది మీ పాయింట్ బి. ఎస్. అలానే అది కాకుంటే సార్ నా పాయింట్ ఏ నేను పొద్దున్న లెగవలేకపోతున్నా, పాయింట్ బి పొద్దున్న 5ంటికి లెగవాలి. సో దట్ ఈస్ పాయింట్ బి. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎంత పెద్దది ఎంత చిన్నదని కాదు, ఇప్పుడు ఏం లేదు మనకేం కావాలి, ఎక్కడికి మనం వెళ్ళాలి. జయశ్రీ గారు అర్థమైందా? జయశ్రీ మేడం అర్థమైందా? రైట్ సార్, అర్థమైంది సార్. చేయలేకపోవడము చేయాలి అనేదాన్ని కావాలి. యా, రైట్. ప్రస్తుత స్థితి మన ఫ్యూచర్, భవిష్యత్తులో మనం కోరుకుంటున్న స్థానము లేక స్థితి. ఓకే ఓకే సార్. యా, కరెంట్ అంటే వర్తమానం, ప్రెసెంట్ మనకు ఉన్నటువంటి స్థితి, భవిష్యత్తులో మనం కోరుకుంటున్న స్థితి, అది. ఎస్. సో బై ద వే 5 AM
కి లేవడానికి ఎంతమందికి ఇబ్బందిగా ఉంది? బికాస్ దిస్ విల్ అడ్రస్ టుడే. సార్ ఇట్ ఈస్ వెరీ టఫ్ ఫర్ మీ టు వేకప్ ఎట్ 5 AM. ఎంతమందికి 5 గంటలకు లేవడం కష్టంగా ఉంది? ఇఫ్ ఇట్ ఈస్ టఫ్, టైప్ టీ ఇన్ ద చాట్ బాక్స్. నాకు చాలా కష్టం సార్. టైప్ టీ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, పరమేశ్వర్ గారు అండ్ దీప్తి మంజరి సూపర్ రైట్. ఇంకా సో ఇద్దరికైతే అసలు ఆ టాపిక్ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ మోస్ట్ ఆఫ్ us ఆర్ వెల్ వర్స్డ్. సూపర్ అండ్ వెరీ గుడ్. సో మీరు చెప్పింది నిజమే కదా. సో ఇద్దరికి కష్టంగా ఉంది, మిగతా 96 మంది లేదా 95 మంది ఈజీగా ఉంది. దిస్ ఈస్ ద మెసేజ్ రైట్. ఎందుకంటే పొద్దున లేకపోవడం ఎంతమంది కష్టంగా ఉందంటే ఇద్దరు రిప్లై ఇచ్చారు, మిగతా వాళ్ళందరూ రిప్లై ఇవ్వలే. కాబట్టి అండర్స్టూడ్ దట్ పొద్దున లేకపోవడం అనే టాపిక్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు రైట్. దీప్తి మంజరి గారు అండ్ పరమేశ్వర్ గారు, మీ ఇద్దరికి ఒక చిన్న సజెషన్. ఇప్పుడు ఏమి చేయొద్దు, ఈరోజు రాత్రి పడుకునే ముందు just say some auto suggestion. Yes, what is that auto suggestion? I have very important meeting tomorrow. Okay, this is going to change my life, so I had to be wake up at 4:30. I have to be in the session by 5 AM. Yeah, that is the most important thing in my life than any other thing in my life. So మనకు ఎన్నిసార్లు మీరు ఫ్లైట్లో పోవాలంటే మీ ఫ్లైట్ మిస్ అయింది? నాకైతే ఇప్పటివరకు మిస్ కాలే. ఒక 100 సార్లు ఫ్లైట్ జర్నీ చేసి ఉంటాను. అది రాత్రి 1 గంట కావచ్చు, రాత్రి 2 కావచ్చు, ఉదయం 4 కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు. ఐ నెవర్ మిస్ ఎనీ ఫ్లైట్. మిస్ అవుతామండి. మనం ట్రైన్ బుక్ చేసుకున్నాం, టికెట్ ఎన్నిసార్లు ట్రైన్ మిస్ అయింది మనకు? 99% మిస్ అవ్వదు. బికాస్ యు ఆర్ ఆల్రెడీ ఇంటెన్షన్ ఇన్ యువర్ మైండ్ దట్ ఐ హ్యాడ్ టు గో అండ్ బీ దేర్ ఇన్ ద airport or in the railway station by so and so time. Already మనం క్లియర్గా చెప్పేసాం. సో దెర్ ఇస్ నో అంబిగ్యూటీ. ఫెయిల్యూర్ కమ్స్ వెన్ దెర్ ఇస్ అంబిగ్యూటీ. సో ఎప్పుడైతే మన లైఫ్లో క్లారిటీ మిస్ అవుతుందో అప్పుడు రిజల్ట్ ఏమొస్తుందో మనకు క్లారిటీ ఉండదు. నౌ వీఆర్ వెరీ క్లియర్. సో వాన పడినా, కరెంట్ ఉన్నా, లేకుంటే నేనున్నా నేను లేకపోయినా ఇది నడుస్తుంది. ఎవరికైనా డౌట్ ఉందా? సో డోంట్ డౌట్. పొద్దున్న 5ంటికి జూమ్ మొదలైద్దా, రవీంద్ర సార్ వచ్చి ఆన్ చేస్తాడా, ఆది సార్ వస్తాడా, డోంట్ డౌట్ ఇట్. Your session begins at 5:00. We go to meditation from 5:15. ఎవరున్నా ఎవరు లేకపోయినా జరుగుతుంది. నువ్వు ఉంటావా లేదా నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ప్రాసెస్ ఇస్ సెట్ అండ్ దిస్ విల్ రన్. నౌ ఎవరికైతే ఇబ్బంది అన్నారో, నౌ ఫ్రమ్ వైల్ యూ స్లీపింగ్ టుడే జస్ట్ గివ్ దిస్ సజెషన్ బికాస్ వీ టేక్ కేర్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఎస్, నేను హాస్పిటల్కి వెళ్తున్నాం. ఎస్, 3 పూటలు అన్నం తినాలి, అన్నం చేసుకుంటున్నాం. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ నాట్ ఈటింగ్ ఫ్రమ్ లాస్ట్ 1 week? ఒక వారం నుంచి తినకుండా వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యూర్ ఆల్ ఈటింగ్. ఏం తింటున్నారో పక్కన పెట్టండి. వీ నో వీ హ్యావ్ టు ఈట్ సంథింగ్. కాబట్టి మనం తింటున్నాం. నేను 5కి ఏం లెగవలేను అంటే యు ఆర్ నాట్ క్లియర్ వై ఐ షుడ్ వేకప్ ఎట్ 5 AM అండ్ వాట్ ఐ గెట్ ఇఫ్ ఐ వేకప్ ఎట్ 5 AM. సో అందుకనే మీకు మొదలు పెట్టందని చెప్పాను. వాట్ యు గెట్ ఇఫ్ యు ఆర్ హియర్ ఇన్ నెక్స్ట్ 21 days. సో దట్ ఈస్ వెరీ క్లియర్. అండ్ నెక్స్ట్ 21 days ఈ సెషన్ ఉంటుంది అన్నది కూడా అంతే సత్యం. కాబట్టి నౌ యూ గివ్ ఆటో సజెషన్ దట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్. ఐ హ్యావ్ టు బీ హియర్ బై 100%, 5 minutes బిఫోర్, నాట్ 5 minutes లేటర్. అందరు కూడా సెషన్ 5:15 అంటే 5:45కి వస్తారు. డోంట్ మేక్ దట్ యాజ్ అ హ్యాబిట్. వెదర్ ఇట్ ఈస్ యూ లైక్, డజంట్ లైక్, ఇట్ డజంట్ మ్యాటర్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ది 100%, ద టైమ్ సెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమవుతుందండి? మనందరం ప్రీజెస్టిస్. ఆది సరికి 5:40 అయింది, నేను 5:45కి పోతలే. డోంట్ జడ్జ్ ఎనీథింగ్. సో ఎప్పుడు ఏం జరుగుతుందో మీకు నాకు ఇద్దరికి తెలియదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ మిస్ బికాస్ ఆఫ్ యువర్ జడ్జ్మెంట్స్. ఒకరోజు ఇక్కడ ఉండి జ్యోతిరెడ్డి గారు ఆ అనుభవాన్ని షేర్ చేస్తుంది. అది పొద్దున్న 10:15 జరుగుతుంది. మేబీ దట్ ఎన్లైటన్ యువర్ లైఫ్. నాకు తెలియదు. బికాస్ నథింగ్ హ్యాపెన్స్, వీ ప్లాన్ ఎవ్రీథింగ్, బట్ ఇట్ హ్యాపెన్స్ యాజ్ పర్ ద డివైన్ ప్లాన్. ఎంతమందికి ఈ విషయం తెలుసండి? నేను చాలా ప్లాన్ చేశాను. రవి సార్ మీరు 5:15కి ఆన్ చేయండి, ఎస్ లక్ష్మీ మేడం మీరు ఇచ్చేయండి, కామెంట్ ఇదేంటి అన్ని చెప్తాను. బికాస్ దట్స్ అ ప్లాన్. బట్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఈస్ ద డివైన్. ఆయన ప్రకారం నడిపిస్తారు. నేను ఒక ప్లానింగ్ చేసుకుని వచ్చాను. నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ యాజ్ పర్ మై ప్లాన్ టుడే. దిస్ హ్యాపెనింగ్ యాజ్ పర్ హిస్ విష్.
కాబట్టి if you judge something, you miss. Because even I don't know what is going to happen. ఎస్ మనం పాఠమే చెప్పుకుంటున్నాం. అందులో ఆది చెప్తారా, లేకపోతే సునీత రెడ్డి గారు చెప్తారా, లేకపోతే గురుప్రసాద్ గారు చెప్తారా, జ్యోతిరెడ్డి గారు చెప్తారా, లేకపోతే వెంకట్ చెప్తారా, లేకుంటే ఇంకెవరైనా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా, లేకుంటే వాళ్ళ జీవిత పాఠాన్ని మనకు నేర్పిస్తారో మనకు తెలియదు. ఎందుకంటే 100 మంది గొప్ప వ్యక్తుల జీవిత అనుభవం ఇక్కడ ఉంది. ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడతారో నాకు మీకు తెలియదు. ఐ ప్రిపేర్ టు సే సంథింగ్, బట్ సంథింగ్ మోర్ ఆర్ సంథింగ్ లెస్ హ్యాపెన్ హియర్. కాబట్టి వాట్ ఎవర్ హ్యాపెన్స్ హియర్ ఇస్ అ డివైన్ ప్లాన్. ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్. నేను రెసిడ్గా లేను సార్, నేను వచ్చాను ఎవరు మాట్లాడకండి ఇదే అట్లా లేము మనం. వీఆర్ ఓపెన్, వీఆర్ ఫ్లెక్సిబుల్. ఎస్, కాబట్టి మీరు జడ్జ్ చేయకండి. జస్ట్ కమ్, సిట్, రిలాక్స్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ బై 6:30. By at any cost, by 6:45 we'll close it. Yes, after 6:45 there is no session, and worst is 7, except Sundays. Sundays we take little longer because those days we do something different, because we have some time. Is that okay to all of us? Except Sundays, all the remaining days will close before 7, preferably by 6:45. Okay, so this is the timing we follow. I know you don't judge. Adis are unte vintanu. Everybody is important. For me, all hundreds are Adis only. There is no one other than Adi in this session. Yeah. So మీరు ఏ మాట మాట్లాడినా, మీరు ఏ అనుభవం షేర్ చేసినా, మీరు ఏ ఎక్స్పీరియన్స్ పంచుకున్నా కూడా ఐ ఫీల్ మోర్ బ్లెస్డ్ అండ్ హ్యాపీ. అండ్ ఐ లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్. యా. సో కాబట్టి లెర్నింగ్ అంటే నేను చెప్పేది లెర్నింగ్ అనుకోకండి. లెర్నింగ్ హ్యాపెన్స్ విత్ ఆల్ హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్. ఎస్, రవి సార్ ఒకసారి మన గ్రూప్ లింక్ పెట్టండి, సో దట్ పీపుల్ విల్ జాయిన్. సో మనం ఒక గ్రూప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతిరోజు అన్ని గ్రూప్స్లో మెసేజ్ చేయడం చాలా కష్టం. కాబట్టి అందరూ ఒకసారి ఆ లింక్ని క్లిక్ చేస్తే, మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు, బట్ యూ క్లిక్ దట్ లింక్ సో దట్ యూ డోంట్ మిస్ టు గెట్ ద లింక్. సో మీ అందరికీ ఆ లింక్ రావడం అనేది మిస్ అవ్వదు. సో వీఆర్ ఆల్ హియర్ 100 పీపుల్ టుడే, సో దట్ ఆల్ 100 ఎక్కడెక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు. ఎస్, బట్ ఈ సార్ మనకి ఇప్పుడు వాట్సాప్ లింక్ పెడతారు. రవి సార్ నేను పెడతాను ప్రోమో 1 కానీ ప్రోమో 2 కానీ. సో మీరందరూ ఒకసారి లింక్ క్లిక్ చేసుకోండి, సో దట్ రేపటి నుంచి మీకు మెసేజ్ అని కానీ లేదా లింక్ కానీ రాకపోవడం అనేది ఉండదు. అందరూ ఒకసారి ఫస్ట్ ఆ లింక్ని క్లిక్ చేయండి. రైట్. సో మన పాయింట్ ఏ, పాయింట్ బి అందరికి క్లారిటీ వచ్చింది. కాకపోతే పాయింట్ బి మీరు రీచ్ కాలేకపోవడానికి ఎన్ని సంవత్సరాల నుంచి అలా రీచ్ కాలేకపోతున్నారు? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. సార్ నేను డబ్బు సంపాదించాలి 10 కోట్లు అనుకున్నా, కానీ చేయలేకపోతున్నా. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేయలేకపోతున్నారు? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఒకసారి ముందు లింక్ క్లిక్ చేయండి. రవి సార్ లింక్ పెట్టారు. జస్ట్ క్లిక్ దట్ లింక్ సో దట్ యూ విల్ బి పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్, ఈచ్ వన్ ఆఫ్ యూ, సో దట్ మీకు నెక్స్ట్ రోజుల్లో మీకు లింక్ మిస్ అవ్వకుండా వస్తుంది. కాబట్టి ఆల్ క్లిక్ ద లింక్. యా. సో అందరు లింక్ క్లిక్ చేశారా? మీ వాట్సాప్. ఎస్, సార్ మనకు లింక్ పెట్టారు. ఆ లింక్ అందరు క్లిక్ చేయండి. రైట్. సార్ లింక్ పెట్టారా? యా. సో మీ చాట్ బాక్స్ లో ఉందండి. చాట్ బాక్స్ లో పెట్టాను ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ. చాట్ బాక్స్ లో లింక్ క్లిక్ చేయండి. అక్కడైతే మనకు కంపల్సరీగా లింక్ వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దిస్ విల్ గివ్ ఫర్ ఫ్రీ. సో కాబట్టి మీరు పే చేయకుండా పర్లేదు. విల్ సీ 1 వీక్ అనుకున్నాము. హౌ మెనీ డేస్ విల్ గివ్, లెట్ us see. సో డోంట్ వరీ, యూ బీ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ కమ్ అండ్ ఎంజాయ్. యా. సో ఒక పాయింట్ ఆఫ్ తర్వాత అది పెయిడ్ మెంబర్స్కి, పెయిడ్ అంటే ఇమాజిన్ చేసుకోకండి. దిస్ కోర్స్ వాల్యూ విల్ బి లైక్ యూ కెన్ గెస్, but we are just giving just like that because we want to serve. Yeah. So for that we decided as a 999 rupees. And ఎవరైతే ఇక్కడ రిపీటర్స్ తీసుకున్నారో, any repeaters will pay only 99 rupees.
సో ఒక్కసారి మీరు 999 రూపీస్ పే చేస్తారు, అంటే 1000 రూపీస్ పే చేస్తారు. లైఫ్ లాంగ్ నేను ఎప్పుడు మీరు బ్యాచ్ మొదలు పెట్టినా మళ్ళీ మీరు 100 రూపీస్ పే చేసి యూ కెన్ కంటిన్యూ ద జర్నీ. దిస్ వి జస్ట్ మేడ్ ఇట్ యూ టు బి పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ, బికాస్ ఐ నో చేంజెస్ విల్ నాట్ కమ్ ఓవర్ నైట్. మనం మారాలని ఇక్కడ ఉన్నాం, కానీ మారాలనుకున్న ఆ మార్పు మనకు ఒక రోజులో లేదా ఒక నెలలో రాదు. యా, సో కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారు 1 lakh, మేబీ సంబడి విల్ సే సార్ ఇది 10 lakh అంటారు, 5 lakhs అంటారు. సో వాట్ ఎవర్ దే సే, వీఆర్ గివింగ్ ఇట్ విత్ ఎ హోల్ హార్టెడ్ అండ్ వీఆర్ హియర్ టు సర్వ్ మోర్ దెన్ మనీ. బట్ ఎందుకు మినిమం రూపీస్ అన్న పెడుతున్నాం అంటే దిస్ ఇస్ టు ఓన్లీ గివ్ టు ద పీపుల్ హూ డిసైడ్ టు బి హియర్. మనం ఫ్రీ సెషన్ పెట్టి ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో, ఎందుకు వస్తున్నారో, ఎందుకు పోతారో తెలియకుండా దోస్ హు ఆర్ కమిటెడ్ దే కెన్ బి పార్ట్ ఆఫ్ దిస్ and they can experience the change. Those who are not committed, obviously they will not be here. Yes, Srinivas garu, something to share? Happy morning, sir. Sir, clap cheyandi. Our timings are different. His time still they will do, and he is doing from last 1 year. So if you have the will, it will happen. Sir, రాత్రి నాకు 12 అయింది, ఇట్స్ ఓకే. సార్ మేబీ ఇప్పుడు midnight 12 ఎంత అయింటుంది. ఈజ్ ఇన్ యూఎస్ 9 అవుతుంది సార్. 9 అవుతుంది. ఏమి సండే కొన్నిసార్లు లేట్ అయినా హీ విల్ బి దేర్ బికాస్ దిస్ ఎ కమిట్మెంట్ హీ టుక్ టు ద సెల్ఫ్. దట్స్ ఇట్. యా, సో మనకు యుఎస్ లో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, రకరకాల కంట్రీస్ నుంచి ఉన్నారు. సో ఎవ్రీబడి ఈస్ ఎంజాయింగ్, రైట్? ఎస్, శ్రీనివాస్ సార్ చెప్పండి. సార్ వన్ క్విక్ క్వశ్చన్. నాకు గూగుల్ పే అలాంటి ఏం లేదు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి. సో అకౌంట్ నెంబర్ ఏమైనా ఇస్తే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. విల్ ఎంజాయ్. ఆస్క్ Lakshmi Durga ma'am, she will add you to the group, sir. Okay? Yeah, I have access, but I just want to contribute something so that people can get the benefit out of it. No problem. I mean, sir, Lakshmi Durga madam అడిగింది. Yeah? Sure, sir. Yeah. Madam ఒకసారి చేయండి. Even you don't pay, that's okay. Just ask madam to add you to the final group. Okay? Right. Sure, sir. Yeah. Thank you. Thank you so much. Right. ఓకే అండి, సూపర్ గుడ్. రైట్, అయితే మనందరం పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాలనుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా అనుకుంటున్నారు? సార్ నాకు డబ్బు లేదు, అనుకున్న డబ్బు రావాలి. సార్ నాకు రిలేషన్స్ బాగలేవు, రిలేషన్స్ మంచిగా చేసుకోవాలి. సార్ నాకు ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం బాగా చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు ఇట్లా? కొందరు 3 years, కొందరు 7 years, కొందరు 10 years, కొందరు ఇంకా లైఫ్ టైం, కొందరికి ఇంకా దిగులు వస్తుందో రాదో, అసలు ఈ జీవితంలో వస్తుందా, మనం పోయేలోపు వస్తుందా పోనీ. యా, సో ఈ క్వశ్చన్ అందరికీ ఉంది కదా. రైట్, వై దిస్ ఈస్ హ్యాపెనింగ్? మనం అనుకున్న పని ఎందుకు జరగట్లేదు? డిడ్ ఎనీబడీ థింక్? ఎవరైనా ఆలోచించారా? నేను అనుకున్న పని ఎందుకు జరగట్లేదు అని ఎవరైనా ఆలోచించారా? ఎందుకు జరగట్లేదు చెప్పండి. వాట్ వుడ్ బి ద రీజన్? మీరు అనుకుంటే జరగకుండా ఉంటుందా? ఎస్, ఏదైనా కానివ్వండి, అబౌట్ మనీ, 3 years, 4 years, వాట్ ఎవర్ మే బి ద కన్సర్న్. ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు? అసలు అలా జరగకుండా ఉండే అవకాశం ఉందా? ఒకవేళ జరగలేకపోతే ఎందుకు జరగట్లేదు? ఎస్, ఎందుకు జరగట్లేదు? ఎస్, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని, అందరికి అన్మ్యూట్ ఉంది కదా రవి సార్? ఎస్ సార్ ఉంది సార్. ఎస్, సో ఎందుకు జరగట్లేదు చెప్పండి. ఇన్ యువర్ ఏదైనా అడిగితే మీరు అందరు హ్యాండ్స్ రైజ్ చేయొచ్చు. మేబీ ఐ కెన్ ఆస్క్ ఓన్లీ వన్ బికాస్ ఆఫ్ ద టైమ్, బట్ యు ఆల్ కుడ్ బి సమ్ ఆన్సర్. ఎస్, అంత పెద్ద కష్టమైన క్వశ్చన్ ఏమి అడగాం. మీరు అనుకున్న పని ఎందుకు జరగట్లేదు అని మీరు అనుకుంటున్నారు. దట్స్ యువర్ ఆన్సర్. ఎస్, జ్యోతి మ్యామ్, నరసింహారెడ్డి సార్, ఎందుకు జరగట్లేదు? ఏదండి? అర్థం అవ్వట్లేదు. డెడికేషన్ లేకపోవడం వల్ల నేను అనుకుంటున్నాను. డెడికేషన్ లేకపోవడం వల్ల. సూపర్ సార్, క్లాప్ చేయండి. సూపర్. రైట్, ఇంకా నరసింహారెడ్డి సార్? సార్ ఇంప్లిమెంట్ చేయట్లేదు సార్, అనుకుంటున్నాం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. సూపర్. జ్యోతిరెడ్డి మేడం, మీరేమంటారు? మన మైండ్ కి అంటే 99% ఇచ్చిన 1% మన నెగిటివ్ లోనే ఉంటాం సార్. సో మెయిన్ రీజన్ ఎస్, నేను అనుకుంటున్నా మళ్ళీ ఇమీడియట్ గా నెగిటివ్ చెప్తున్నా. డబ్బు సంపాదించాలి, సంపాదిస్తాం, హ్యాపీగా మన మీద మన కాన్ఫిడెంట్ లేకపోవడం. సో మన కాన్ఫిడెంట్ లేకపోవడం, నెగిటివ్ థింకింగ్ చేయడం. పాజిటివ్ గా అవ్వాలనుకుంటున్నాం, నెగిటివ్ గా ఆలోచిస్తున్నాం, దానివల్ల అవ్వట్లేదు. ఓకే, గౌడ్ సార్, హౌ ఆర్ యూ సార్? సార్ ఫైన్ సార్. సూపర్ గుడ్, వెరీ
సార్ భయం సార్. మీరు ఎక్కడి నుంచి సార్? లాస్ట్ టైం ఉగాండా సార్, ఇప్పుడు ఇండియాలో ఉన్నా. ఇండియాలో ఉన్నారు సార్, యుగండాలో ఉంటారు. ఎక్స్ట్రీమ్ టైమింగ్స్ అవి. ఓకే, సూపర్, రైట్. గౌడ్ సార్ చెప్పండి. అదే సార్, భయం సక్సెస్ అవుతామో లేదా. ఫియర్ చూడండి. అమ్మ మీరు చెప్పండి, ఎందుకు మీరు అనుకునే జరగట్లేదమ్మా? రైట్. సో సునీత రెడ్డి గారు, ఎందుకు జరగట్లేదు చెప్పండి, యాజ్ పర్ యూ. సార్ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోకపోవడం వల్ల కూడా అవ్వచ్చు. టైం మేనేజ్మెంట్. ఒకసారి క్లాప్ చేయండి అందరూ. సూపర్. సో మన అందరం బ్రాడ్ గా విన్నాం. కొందరికి ఫియర్, కొందరికి టెన్షన్, కొందరికి డెసిషన్ తీసుకోవడం, కొందరు ఇంప్లిమెంట్ చేయలేకపోవడం, కొందరు అనుమానంతో ఉండడం, కొందరు ఆలోచనతో ఉండడం, రకరకాల రీజన్స్. అన్ని రీజన్స్ రైటే. ఎస్. సో వీటన్నిటి నేను డిస్ట్రాక్షన్స్ అంటాను. ఇస్ దట్ ఓకే? సో వీ క్యారీ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ సో దట్ మనం అనుకున్న పనికి మనం చేరలేకపోతున్నాం. ఆ డిస్ట్రాక్షన్స్ లేవనుకోండి, మేబీ మనకు జరిగే అవకాశం ఉండేది. వాట్ ఆల్ ద డిస్ట్రాక్షన్స్? ఒకసారి నేను మీకు చెప్తాను, మీ చాట్ బాక్స్లో అందరూ టైప్ చేయండి. జనరల్గా మనందరికీ ఏ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, ఎందువల్ల మనం అనుకున్న జరగట్లేదు? సో ఫస్ట్ డిస్ట్రాక్షన్ ఏంటి అంటే డిస్ఇన్కార్నేట్స్ ఆర్ పారాసైట్స్. అంటే మనల్ని మనం నమ్మకపోవడం. రెండవది ద చాయిసెస్. మనకు అసలు పాసిబిలిటీ కనిపించలేదు. డబ్బు సంపాదించాలి, ఎక్కడి నుంచి సంపాదించాలి సార్? వాట్ ఈస్ ద పాసిబిలిటీ? నాకు ఎట్లా వస్తుంది డబ్బు? వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ద పాసిబిలిటీస్. అందువల్ల మనం చేయలేకపోతున్నాం. బిలీఫ్, నమ్మలేకపోతున్నాను నన్ను నేను. కాబట్టే నేను సాధించలేకపోతున్నాను. ఎమోషన్స్, చాలా చేయాలనుకుంటాం, బట్ ఎమోషనల్గా సార్ నేను మంచి స్పీకర్ అవ్వాలి, భయం. జనాలు చూస్తే భయం సార్. బాగా చదవాలి సార్, పుస్తకం తీసుకుంటే నిద్ర వస్తుంది. ప్రశాంతంగా ఉండాలి సార్, ఏ ఆలోచన వచ్చినా బాధపడుతుంటాను. ఆల్ ద ఎమోషన్స్ ఆర్ స్టాపింగ్ అస్. రైట్. పాస్ట్ మెమరీస్, చాలా మందికి చాలా టెరిబుల్ పాస్ట్ ఉంది, చాలా భయానకమైన గత జీవితం ఉంది. దట్ ఈస్ హోల్డింగ్. రిలేషన్షిప్, చాలా మందికి రిలేషన్స్, ఇంట్లో ఉండాలంటే భయం, ఒక చోట కూర్చోలేము, 10 మందితో ఉండలేము. మెయిన్గా ఫ్యామిలీతో కూడా మంచి టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. ఒకరికి కొడుకుతో బాధ, ఒకరికి భార్యతో బాధ, ఒకరికి అమ్మతో బాధ, ఒకరికి నాన్నతో బాధ, రకరకాల రీజన్స్. రెండోది ఐడెంటిటీ. నేను అంతే సార్, నేను ఇంతే సార్. బాడీ, ఎస్, నా బాడీ నేను చెప్పిన మాట వినదు సార్. నేను లెగవాలనుకుంటాను, లెగవను. చదవాలనుకుంటా, చదవను. తినాలొద్దనుకుంటా, తినకుండా ఉండను. నా బాడీ నా మాట వినదు. ఎస్. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఏమో సార్, అంత బాగుంటుంది, ఏమైతే తెలియదు, రోజులు గడిచిపోతాయి. ఒకసారి ఆఫీసు, ఒకసారి బాస్, ఒకసారి పిల్లలు, ఒకసారి వెదరు, ఒకసారి టెంపరేచర్, ఒకసారి సిటీ, ఏంటేంటో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. యా. సో మీ లైఫ్లో మిమ్మల్ని ఏమి డిస్ట్రాక్ట్ చేస్తున్నాయో ఒకసారి రాసుకోండి. వాట్ ఈస్ దట్ డిస్ట్రాక్టింగ్ యూ ఇన్ యువర్ లైఫ్? డిస్ట్రాక్షన్స్ ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మోస్ట్లీ వీ కుడ్ గెట్ ఎ ఛాన్స్ టు రీచ్ అవర్ పాయింట్ బి. సో మనం పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాలనుకుంటున్నాం. పాయింట్ బికి వెళ్ళాలని ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం, కానీ పాయింట్ బికి వెళ్ళలేకపోతున్నాం. పాయింట్ బికి వెళ్ళాలి అంటే ఏదో ఒకటి అడ్డం వస్తుందని మనకు అర్థమవుతుంది. ఆ అడ్డం వచ్చేది ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో ఏదో ఒకటి అయిండొచ్చు, కానీ మీ లైఫ్లో అన్ని ఉండకపోవచ్చు, ఏదో ఒకటి అయింటుంది. రైట్ ద పాయింట్ బి అంటే మన ఫోకస్ అక్కడ ఉండాలండి. ఇప్పటి నుంచి వీ షుడ్ ట్రై టు ఎలిమినేట్ దోస్ డిస్ట్రాక్షన్స్ ఇన్ అవర్ లైఫ్. సార్ నేను వద్దనుకుంటున్నాను, చాలా మంది లైఫ్లో ఈరోజు మొబైల్. సార్ నేను బాగా చేయాలి, బాగుండాలనుకుంటాను, మొబైల్ పట్టుకుంటా సార్, ఇంకంతే. ఇంకా మధ్యాహ్నం అయితే, రాత్రి అయితే, పొద్దునైతే తెలియదు. ఎప్పుడోసారి మొబైల్ కింద పడితే నిద్రపోతాను, మళ్ళీ లేసామంటే మొబైల్ పట్టుకుంటాను. కానీ వద్దనుకుంటున్నా, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఎవరు చూడాలని మొబైల్ చూడట్లేదండి, వద్దనుకునే మొబైల్ పట్టుకుంటున్నారు, బట్ ఇట్ ఈస్ అనేబుల్ టు డిటాచ్. ఎస్. సో అలా నడుస్తుంది. సో వాట్ ఈస్ దట్ వన్ డిస్ట్రాక్షన్ ఇన్ యువర్ లైఫ్? జయలక్ష్మి మ్యామ్, వాట్ ఈస్ వన్ డిస్ట్రాక్షన్? ఎందుకు అడుగుతున్నానంటే మీకు అర్థమైందా, అర్థం కాలేదా, రాస్తున్నారా, రాయట్లేదు? బికాస్ దీస్ ఆల్ ద పాయింట్స్ హావ్ టు ఫోకస్. ఇప్పటి నుంచి వీటి మీద మనం కొంచెం ఫోకస్గా ఉండాలి. జయలక్ష్మి చెప్పండి, వాట్ ఈస్ దట్ వన్ డిస్ట్రాక్షన్ యూ ఫీల్? అది రైట్ ఓ రాంగ్ తర్వాత సంగతి. ఫ్యామిలీ ప్రాబ్లమ్. ఫ్యామిలీ ప్రాబ్లం, డిస్ట్రాక్షన్, ఫ్యామిలీ ప్రాబ్లం. సూపర్. ఇంకా
ఎనీ అదర్ థింగ్? రిలేషన్షిప్. సో మనం ఇప్పుడు చెప్పుకున్న వాటిల్లో మేబీ రిలేషన్షిప్. ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సార్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, రైట్. ఇంకా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఎస్, ఫియర్. యా, ఇండిసిప్లిన్ అండి, చేయాలనుకోవటం చేయలేకపోవటం. డిసిప్లిన్. అమ్మాజీ గారు మీకేమైనా ఉందా? సంథింగ్ ఈజ్ స్టాపింగ్ యూ? యాక్షన్ టేకర్. లేకపోవచ్చు అని నేను చెప్పాను, ఏదో ఒకటి చెప్పకండి. బట్ నాకు లేదు సార్, ఐఎమ్ డూయింగ్ యాజ్ పర్ మై విష్, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్, దట్స్ గుడ్. ఏమైనా ఆపుతుందా మనల్ని? సంథింగ్ ఈజ్ స్టాపింగ్? లేజినెస్. లేజినెస్, సూపర్, వెరీ గుడ్. ప్రోకాస్టినేటింగ్ అండి, ఎప్పుడు వాయిదా వేయటం, రేపు చేద్దాంలే, అన్ని రేపే చేస్తాం. అన్ని రేపే, ఇవాళకి మాత్రం వద్దు. ఎస్, ఇవాళ మాత్రం చేయొద్దు. యాక్షన్ టేకింగ్ సార్. నెగటివ్ థింకింగ్, సూపర్. నెగటివ్ థింకింగ్, నో చెప్పలేకపోవడం సార్. నో చెప్పలేకపోవడం, సేయింగ్ నో. అద్భుతమైన పాయింట్స్ అండి. ఇవన్నీ మీరు నోట్స్ లో పెట్టుకుంటే మన మైండ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో చాలా మంది జీవితాలు ఈరోజు ఇలా ఉన్నాయి, జస్ట్ బికాస్ వీఆర్ నాట్ ఏబుల్ టు సే నో. సేయింగ్ నో ఈజ్ ఏ బ్లిస్ అండి. నేను ఆది సార్ని కాల్ చేశాను, జ్యోతి మేడం నాకు 1,00,000 రూపాయలు కావాలి. మీ దగ్గర 1 కోటి రూపాయలు అంటే 1,00,000 రూపాయలు ఇవ్వండి, తప్పేం లేదు. బట్ మీ దగ్గర తినడానికి లేదనుకోండి, యూ షుడ్ ఏబుల్ టు సే నో. నేను ఆది అయితే ఏంటి, ఇంకోరైతే ఇంకోటి, యూ షుడ్ నాట్ సఫర్ బికాస్ ఆఫ్ ద యాక్షన్ యూ టేక్. మనందరికీ ఏంటంటే ఫియర్, అబ్బో సార్ అడిగాడు కాబట్టి ఇవ్వకుంటే ఏమైనా అవుతుందా, ఏమన్నా ఏం అవ్వదు. బై ద వే, ఇస్తే మీకేమన్నా అవుతుంది, ఇంకా అర్థమవుతుందా? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ రీచ్, మళ్ళీ చేయగలిగి చేయకుండా ఉండకండి, దట్స్ ఏ కర్స్. అవే చాలా మన దగ్గరికి వచ్చారు, మీరు చేయగలిగితే దట్స్ ఎ బ్లిస్నెస్. గాడ్ ఈస్ గివెన్ ఎబిలిటీ టు సర్వ్ ఇట్. వాళ్ళు ఇస్తారు ఎవరో తర్వాత సంగతి. నాకు ఎబిలిటీ ఉంది, ఆదిసారికి 1,00,000 రూపాయలు ఇచ్చాను, ఆయన ఇవ్వకపోతే ఏంటి, నా దగ్గర 1 కోటి రూపాయలు ఉంది, ధైర్యంగా ఉండండి. ఇస్తాడని ఇచ్చాం, ఇవ్వకపోతే ఓకే, దట్ ఈస్ హిస్ మైండ్, దట్ నెవర్ ఇన్ఫ్లుయెన్స్ మీ. ఐ టుక్ ద కాల్, ఐ గివెన్, దట్స్ ఇట్. ఇస్తే మంచిది, ఇవ్వకపోతే మరీ మంచిది. ఐ లీవ్ ఇట్ టు హిమ్ బికాస్ యూ హ్యావ్ ద ఎబిలిటీ. రైట్, ఎబిలిటీ లేకుండా చేయొద్దు. మొహమాటానికి, భయానికి, దిగులుకి, చింతకి చేయొద్దు. ఎస్, రైట్, అద్భుతం అండి. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే నేను 3 విషయాలు చెప్తాను. వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, మనందరినీ మనం అనుకున్న గమ్యస్థానానికి వెళ్ళాలంటే 3 విషయాల్లో మనం లిబరేషన్ రావాలి. వీఆర్ ఆల్ కమిటింగ్ టుడే టు గెట్ లిబరేట్. వాటి నుంచి మనం బయటకు వచ్చేస్తున్నాం ఈ రోజుతో. ఎస్, ఈ 3 నుంచి లిబరేట్ అవ్వకుండా మనం గొప్ప వ్యక్తిగా మారలేం. వీఆర్ ఆల్ హియర్. చెప్పాను 5 AM అంటే స్లోగన్ మనం పెట్టాం, ఏంటి? వాట్ ఈస్ ద స్లోగన్ వి గివెన్ ఫర్ 5 AM? ఎలివేట్ యువర్ మార్నింగ్, elevate your life. Follow 5 AM practices, elevate your life. So 5 AM practices follow అవ్వండి, మీ జీవితాన్ని ఫలప్రదం చేసుకోండి, లేకపోతే ఇంకా సక్సెస్ఫుల్గా నడిపించండి. సో ఈ సక్సెస్ఫుల్గా నడిపించాలంటే మనం 3 విషయాల నుంచి బయటకు రావాల్సిందే. ఎస్, ఒకవేళ ఇన్ని డిస్ట్రాక్షన్ చెప్పుకున్నా వీ కెన్ కేటగరైజ్ దెమ్ ఇంటూ 3 బేసిక్ థింగ్స్. సో ఆ బేసిక్ థింగ్స్ ఏంటి? వాట్ ఈస్ ద 3 బేసిక్ థింగ్స్? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎన్విరాన్మెంట్, ఫాస్ట్ కండిషనింగ్ అండ్ టైం. ఎవరైతే ఈ 3 విషయాల నుంచి బయటకు వస్తారో వాళ్ళు సక్సెస్ సాధిస్తారండి. సింపుల్. మనం అనుకుంటున్నాం కానీ కాలేకపోతున్నాం. 3 ఏళ్ళు అయింది సార్, 4 ఏళ్ళు అయింది సార్, 5 ఏళ్ళు అయింది సార్, 10 ఏళ్ళు అయింది సార్, 20 ఏళ్ళు అయింది సార్, అయినా కాలేకపోతున్నాం అంటే నథింగ్ టు వరీ. టుడే యూ గెట్ దట్ ఆపర్చునిటీ టు బికమ్ ద చేంజ్ యూ వాంట్ టు బీ ఇన్ యువర్ లైఫ్. మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఆ పర్సన్గా మీరు మారుతున్నారు. బికాస్ 3 విషయాల నుంచి మనం బయటకు వస్తున్నాం కాబట్టి మీరు మారుతున్నారు. ఏంటి ఆ 3 విషయాలు? ఎస్, ఏంటి ఆ 3 విషయాలు అంటే ఎస్, ఎన్విరాన్మెంట్, ఫాస్ట్ కండిషనింగ్ అండ్ టైం. మనందరం ఒక మాయలో ఉన్నాం, మనందరం ఒక మిత్, ఒక మాయలో నివసిస్తున్నాం. ఏంటి అంటే ఎన్విరాన్మెంట్. సార్ మీకు తెలియదు సార్, మా ఇంట్లో మా హస్బెండ్ ఇట్లా, మీకు తెలియదు సార్ మా పిల్లలు ఇట్లా, మీకు తెలియదు సార్ మా ఆఫీస్లో ఇట్లా, మీకు తెలియదు సార్ మా అత్త ఇట్లా, మీకు తెలియదు సార్ మా మామ ఇట్లా. దిస్ ఈస్ ఎన్విరాన్మెంట్. మీకు తెలియదు సార్ మా ఆర్థిక పరిస్థితులు, మీకు తెలియదు సార్ మా ఊర్లో అసలు మా ఊర్లో ఎవరు గొప్పోళ్ళు కాలేరు.
ఎస్, ఎందుకంటే అటువంటి వాతావరణంలో ఉన్నాను నేను. దట్స్ అ మిత్ అండి, దట్స్ అ మిత్. ఎస్, మీ వాతావరణం ఎలా ఉన్నా, మీ హస్బెండ్ ఎలా ఉన్నా, మీ అత్త ఎలా ఉన్నా, మీ కొడుకు ఎలా ఉన్నా, దట్ ఈస్ నాట్ యూ. యూ హ్యావ్ ద ఎబిలిటీ టు కమ్ అవుట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ విచ్ ఈస్ హోల్డింగ్ యూ బ్యాక్. ఇన్ని రోజులు మనం బయటికి రాలేకపోతున్నాం. యువర్ ఫీలింగ్ ఎన్విరాన్మెంట్ కెన్ ఏబుల్ టు స్టాప్ యూ. సార్ నా చుట్టూ ఉన్న పరిస్థితులను ఆపుతాయి అన్న ఆలోచనలో మీరు ఉన్నారు కాబట్టి దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. నౌ యు ఆర్ బ్రేకింగ్ దట్ థాట్. No circumstance, no person, no event in my life can stop me to progress. సో మన లైఫ్లో ఎన్విరాన్మెంట్ తాలూకు బంధం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు మనం బయటకు వచ్చేస్తున్నాం. ఆల్ హ్యాస్ టు కమ్ అవుట్. నౌ డోంట్ సే యాజ్ ఎ 5am అచీవర్. నేను అందరినీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ 5am మాస్టర్స్ అండ్ 5am అచీవర్స్ అని పిలుస్తాను. యా, సో మేబీ యువర్ నేమ్స్ అండ్ ఆల్ దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ బికాస్ ఇట్స్ అవర్ మైండ్ సెట్. 5am is a mindset. 5am is a potential. 5am is action taking ability. We all carry certain qualities. That is our way of life. మన వే ఆఫ్ లైఫ్ ఉంది కాబట్టి మనం సక్సీడ్ అవుతాం. మీరు ఏ ఊర్లో పుట్టారు, మీ పేరెంట్స్ ఎవరు, మీ పేరెంట్స్ జాబ్ చేస్తారా, మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, మీకు ఇవన్నీ అనవసరం అండి. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ బ్యాగేజ్. దట్ ఈస్ ఆల్ యువర్ బ్యాగేజ్. దెర్ ఇస్ నథింగ్ ఇన్ ఇట్. యూ ఫాలో వాట్ ఐఎమ్ సేయింగ్, యూ గెట్ ద రిజల్ట్స్. దట్స్ ఇట్. యువర్ లైఫ్ just 60 minutes before is zero for me. Whatever you have, whatever problem you have, it's zero for me. Sir, meeku teliyadu, it's zero for me because there is no reality in it. Yes, situation undochu, danka meaning icharu mere. Situation undochu, danka power ichindi mere. The moment you understand, you come out of that event and you liberate. Akkadi nunchi meeku స్వేచ్ఛ జీవిగా మీరు మారుతారు. సో ఇన్ని రోజులు ఎందుకు మారలేదు సార్? మీరు అనుకుంటున్నారు మా హస్బెండ్ చెప్పకపోతే వినుకుంటే ఎట్లా సార్, గొడవ అయింది కదా. సంథింగ్ ఈస్ హోల్డింగ్ యువర్ థాట్, యువర్ బిలీఫ్, యువర్ ఐడెంటిటీ, యువర్ పర్సెప్షన్, యువర్ మీనింగ్స్. సంథింగ్ ఈస్ హోల్డింగ్ నాట్ టు టేక్ దట్. బట్ ఫ్రమ్ టుడే వీఆర్ చేంజింగ్. నో పర్సన్, నో ఈవెంట్, నో సర్కమ్స్టెన్స్ కెన్ హోల్డ్ మీ ఫ్రమ్ మై యాక్షన్స్. సో ఐఎమ్ హియర్ టు గో టు మై పాయింట్ బి. ఐ డిసైడ్ టు డూ సో యాక్షన్. Nobody in the universe can stop me. This is me making my life. Clear to all of us? So ippadi nunchi ఏ ఎన్విరాన్మెంట్ మనల్ని ఆపలేదు because you liberated. You are not the environment. మన ఎన్విరాన్మెంట్ అయిపోయాం సార్. మా ఇంట్లో ఏం చేయలేం సార్ because you accepted. మా ఇంట్లో ఏం చేయలేం సార్ because you became the environment. ఎస్, అర్థమవుతుందండి? ఆ ఎన్విరాన్మెంట్ ఉంది, అది నేనే అని నువ్వు నమ్మేసినావు. నేను అంతే సార్. ఇంకా నేను ఆఫీస్కి పోతే నేనేం చేయలేను సార్. ఇంట్లో నేను హీరో, ఆఫీస్కి పోతే ఇంకేం జీరోనే సార్. నేను యాక్సెప్ట్ చేసేసినాను బికాస్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ దట్ స్పేస్. నా బాస్ అట్లాంటి వాడు, నా కొలీగ్స్ అటువంటి వాళ్ళు, నా సరౌండింగ్ అటువంటిది. అక్కడ నాకు రెస్పెక్ట్ లేదు, అక్కడ నాకు కేర్ లేదు, నథింగ్. ఓకే, అవన్నీ ఉండొచ్చు బట్ యూ గివెన్ పవర్ టు ఇట్ టు డిమినిష్ యువర్ సెల్ఫ్. నౌ యు ఆర్ లిబరేటింగ్. నోబడీ కెన్ స్టాప్ యూ టు గ్రో. ఎస్, వీఆర్ లిబరేటింగ్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ వన్ ఇస్ పాస్ట్ కండిషనింగ్. పాస్ట్ కండిషనింగ్ మనకి ఎప్పటి నుంచో మనకి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాగేజ్. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, మన వయసుని బట్టి 60 సంవత్సరాలు. అండ్ ఐ సే దిస్ బ్యాగేజ్ నాట్ దిస్ బర్త్. యాజ్ పర్ అవర్ సైన్స్ అండ్ ఫిలాసఫీ వీ క్యారీ పాస్ట్ కర్మ ఆల్సో. ఎస్, మనకు కొన్ని లక్షల జన్మల బంధాన్ని మనం ఇక్కడ క్యారీ చేసుకుని వచ్చాం. స్టిల్ ఐఎమ్ ఓకే. వీ కెన్ మేక్ ఇట్ జీరో. అబ్సల్యూట్ జీరో. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ జీరో. సార్ మీకు తెలియదు సార్, అసలు మీకు తెలియదు అసలు ఎట్లుంటుందో. నా పాస్ట్ చూస్తే మీకు ఐ నో ఇట్. ఈవెన్ యూ డోంట్ నో. యు ఆర్ టాకింగ్ ఓన్లీ లాస్ట్ 20 years. ఐఎమ్ టాకింగ్ అబౌట్ few 100 years of your life. Still I can make it zero. So whatever you carry from last 100 years, last 200 years, last 300, doesn't matter. I have the ability to make it zero. I can make you fly like a bird in the sky. మిమ్మల్ని చాలా తేలిగ్గా చేసి ఒక వాతావరణంలో ఎగిరేలా చేయడం నాకు తెలుసు. I can make you to fly. But if you don't fly, what can I do? అర్థమవుతుందండి? We all can fly like a bird in the sky. We don't have any baggage. Yes, we do all these karmas, that's okay. But we are not carrying that when I want to liberate. అక్కడి నుంచి నేను బయటకు వెళ్ళాలంటే నేను బయటకు వెళ్తాను. That's it. That's my choice. I want to hold it, I can hold. I want to liberate, I can liberate.
whatever may be the pain, whatever may be the weight, I can liberate, I can fly. Because you know how to fly. Yes. So kabatti past conditioning, nothing. Don't worry. I will make it zero. I do some practices. I do some conditioning. I do some strength. I do some mindset. I do some thought. I put some thinking. I put some new being within you. So with that new thought, new thinking, new being, all the past karmas, all the past beliefs, all the past weight you carry will become zero. Clear to all of us? So we're all ready to detach from all our past, which is holding you. Past kavali, but that is stopping you to progress. We have to liberate. Yes. Then third one is the time. Time has two senses. One, we are saying I'm so busy, so I cannot do. Yes. Otherwise, my past time is so bad. So current time will not be useful for me. We are most of the time are in the past or in the future. We are not experiencing present. సో మీరు పాస్ట్లో ఎంత గొప్పగా ఉన్నా ఎంత హీనంగా ఉన్నా దాంతో నాకు సంబంధం లేదు. ఫ్యూచర్లో మీరు బలంగా ఎంత ఉంటారో ఎలా ఉంటారో నాకు సంబంధం లేదు. దిస్ పాయింట్ ఆఫ్ టైం, దిస్ డే, దిస్ మినిట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. దిస్ మినిట్ యూ గివ్ టు మీ, ఐ కెన్ liberate you from all your past and future. For me, most important is power of now. Type in the chat box. I believe in power of now. Whatever may be, whatever is happening, that's okay. I believe in power of now. Yes, this moment, this day is most important for me in my life. Yes, as I'm managing this day, I get the ability to manage my life. That's it. Yes, so these are the three things which we are committing to liberate. I know how to liberate it. I will make you to liberate. Sir, my custom, sir, my gibbon, sir, I know that's a problem, but I will help you to liberate. Are you ready to liberate or not? Type ready in the chat box. నేను ఏది చేసినా మీరు రెడీగా ఉండాలండి. I know how to make it. But మీ జీవితంలో అది వస్తుందో రాదా, it all depends on your readiness. It is not me, సార్ మీకు వచ్చా రాదా సబ్జెక్ట్, నాకు సబ్జెక్ట్ వచ్చు. సార్ మీరు ఎవరితో చేశారా, 100 మందితో చేశాను. సార్ మీరు నాతో చేస్తారా, మీతో కూడా 100% చేస్తాను. It all happens when you are ready. Yes, if you lock the door and ask me to come in, I don't have that superpower till. Okay. So if you open the door, if you give me your hand, I will hold it. Okay. So I know how to hold it. I know how to make it happen for your life. But you should be ready for that. Yes, I am ready to liberate. Yes, super. Very good. Sir, clap chand andaru. Thank you. Thank you so much. Super. Right. So this is what we are doing. And by all this, what we become, we become a new being. Yes. With this current being, you never create nothing in your life. Okay, jarigindi ippudu jarigindali. Yes. ఎన్ని సంవత్సరాలు అంటే చెప్పారు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చెప్పారు. ఇలా ఇంకొక 10 సంవత్సరాలు ఇలానే ఉంటాం. ఏదైనా దేవుడు దయదలిసి మనకు తెలియని రీజన్స్ వల్ల ఏదైనా జరిగితే జరిగిండొచ్చు. కానీ నేను చెప్పేది దిస్ ఈజ్ అ సస్టైనబుల్ అండ్ మేక్ ఇట్ హ్యాపెన్ ఆఫ్ యువర్ చాయిస్. నేను చెప్పే దాంట్లో మళ్ళీ ఫిలాసఫీ ఉన్నా కూడా దిస్ ఐ గివ్ ద కీస్ టు యువర్ హ్యాండ్. మీరు ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది, క్లోజ్ చేస్తే క్లోజ్ అవుతుంది. I will give the simple tools where you can operate as per your choice. So this is simple, sustainable, predictable. మీకు ఏది కావాలో అది వస్తుంది. Because you are operating. కాబట్టి మన లైఫ్లో మనం అనుకున్నవి సాధిస్తాము just because we want to become a new life. Yes. So I'm committing to all of you to create a new life to all of you. Because in the current life, you cannot get more than what you have right now. మీ ప్రస్తుత జీవితంలో మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అంతకంటే బలంగా ఉండడానికి నాకైతే తెలిసే మార్గం లేదు. బట్ యు ఆల్ కెన్ బికమ్ సూపర్ హ్యూమన్స్ if you detach from time, environment, okay, and body, okay, and want to create a new life in your life, then you become a new being. You do new thinking, you do new actions, you become a new person, you get a new results in your life.
So how to do that? I'm master in it. Just believe in me, my ability to make it happen. When I ask, give your hand to me. That's it. Sir, మీరు చెప్పేది నేను వినను, మీరు చెప్పేది నేను చేయను, మీరు చెప్పేది నేను రాయను, మీరు చెప్పేది నేను వినను అంటే I don't have anything, because you allow me, then only I can come. Otherwise, I don't do anything. Super? Super clear? Right. Are you ready to fly? Ready to fly? Still you need a lot of baggage. కొంచెం ఇంకా వెయిట్స్ పడాలి, ఇంకా అక్కడే ఉండాలి, అదే ఆలోచనలో, అదే మనస్తత్వం. So we are ready to fly. Okay? So once we have this mindset, nothing can stop. We'll make it happen for you. We'll just see one video, how people are transmitting the results, changing the universe. You become the change maker. I also call all 5M achievers as change makers. Yes, you are the change maker. Sir, custom sir, Kudar sir. No, adi custom, but for you not it is. Because you are the change maker. You create the change of your choice. Anni custom andi, unless until you do it. మీరు చేస్తే అదేదో ఒకటి అవుతుంది. కాబట్టి వీఆర్ ఆల్ హియర్ టు మేక్ ద చేంజ్, నాట్ హియర్ టు యాక్సెప్ట్ వాట్ ఇట్ ఈస్. సార్ ఇక్కడ ఇలా ఉంటుంది సార్, నో, ఇన్ అవర్ ప్రెజెన్స్ ఇట్ విల్ చేంజ్. రైట్? సో వాచ్ ద స్మాల్ వీడియో హౌ పీపుల్ ఆర్ క్రియేటింగ్ ద లైఫ్, దెన్ దట్ విల్ గివ్ ఎ థాట్ టు ఆల్ ఆఫ్ us. Right? So we'll close in next 5 minutes, 5-10 minutes. So don't worry, we'll just don't leave it. Okay, all of us, it's okay for next 5 to 10 minutes. Andarku okay na? Don't leave. I know the time is up. We will close in next 5 to 10 minutes. You see that? Sorry, voice is clear.
80% of success is showing up. These are the words of Woody Allen, and they Can you all clap? So this is the change maker. So each one of us is a change maker. And we all can create the change. Don't worry. Yes. So things don't happen just like that. It can happen once you wish. మీ బలమైన సంకల్పం ఉంటే ఎంత పెద్ద పనైనా జరుగుతుంది. సో గొప్ప పని చేశారంటే వాళ్ళకి ఏదో ఇంటెలిజెన్స్, సూపర్ ఇంటెలిజెన్స్ ఉంది. వాళ్ళు దే ఆర్ కామన్ పీపుల్ లైక్ us, బట్ దే టేక్ ఇన్ ద పవర్, దే లిబరేటెడ్ ఫ్రమ్ పాస్ట్ and they created the great things in life. So we're all become an achiever. Type in the chat box, achievers. We're all achievers and we're all creators. Yeah, we're not the victims of the surroundings. We're not victims of the people. Yes, వాళ్ళు ఉంటారు, ఆ అవన్నీ ఉంటాయి, but we never victimize to the situations and the peoples. We create the path and we succeed. So because we are a creator, we are an achiever. So this is the ability of the 5am. ఇదంతా ఎలా జరుగుతుంది? ఇదంతా ఎలా జరుగుతుంది? Can it happen? Yes, 100% it will happen. ఎలా జరుగుతుంది? Yeah, it's a power of belief. There is no great, మనం చేయలేనంత అసాధ్యమైన పని అందులో లేదు. It's just because power of belief. Type in the chat box. The 5am success is believe, behave and become. Type in the chat box. We believe and we behave and we become. Yes, నేను నమ్ముతాను, నమ్ముకున్న చేస్తాను, నమ్ముకున్నట్లుగా అవుతాను. Yes, we believe, we behave and we become. This is the mantra of 5am. Believe, behave and become. Yes, super. సో నేను అనుకున్నది అవుతుందా? ఎస్, అవుతుంది. అది ఎలా అవుతుంది, ఏమవుతుంది అనేది జస్ట్ వాచ్ వన్ వీడియో. వాట్ ఎవర్ యూ థింక్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్, మీకు తెలిసినా తెలియకపోయినా, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది వే హౌ యూ థాట్. సార్ అక్కడ చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి, దట్ ఐ విల్ క్లారిఫై ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బట్ ఫర్ టుడే, మీరు అనుకున్నదే జరుగుతుంది. Hold this string between your thumb and your forefinger. Just hold it. Rest your elbow comfortably on your thigh. While you're holding that still, mentally have the idea it's moving back and forth. Don't worry, it'll start moving. It'll start moving wider and wider. See, it's already doing that. Now, once it's doing that, just change the idea in your mind that instead of swinging it like that, it's going to start swinging like this. See? Now, mentally have the idea that it's going to start making circles. Just mentally have the idea it's going to start making circles. There you are, see? Circles. Now bigger and bigger circles. There you are. Oh my heavens. You see, your expectancy determines outcome. And as long as you're not attached to the outcome will be guaranteed. And this is living proof that every cell in your body is eavesdropping on your internal dialogue. देखिए अहंकार और సూపర్. ఏమర్థమైందండి? కెన్ సమ్వన్, శ్రీనివాస్ సార్, వాట్ ఈస్ ద మెసేజ్? Yeah. Yes, డాక్టర్ గారు చెప్పండి. Yes sir. Sir, every angle in the body. Oh, super. Expectancy determines the outcome. Yes, as long as you don't hold on the outcomes, right? So string పట్టుకున్నారు, అది if you assume in your mind it is moving right, it will move right. Or string పట్టుకున్నారు, if it is moving front and back, it will move front and back. Or string పట్టుకున్నారు, if you are moving, it is moving in circle, it will move in circle. Or string పట్టుకున్నారు, you are thinking it is stop, it will stop. Exactly happens what is there inside. If you don't have any doubt, if you create the doubt, we don't know what happens. If you don't create the doubt, whatever you think inside will sense through your brain to your body, and your body exactly does what you said. Okay, అర్థమవుతుందండి? So you have the superpower.
we use that superpower to get what we want in our life. కొన్నిసార్లు దీన్ని మిస్కమ్యూనికేట్ చేస్తున్నాము. That miscommunication is causing all the distractions we are getting in life. The moment we give clear, results are default. But sometimes our inputs are not right. So that's why we are getting different outcomes. So we know how to clean, how to give, how to suggest, how to give auto suggestions. So thereby you get what you want in your life. So with this, we'll stop here. Thank you so much. Again, tomorrow we'll meet at 5 o'clock.